వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. క్రాంతి మరణం మిమ్మల్ని ఎలా కలిచివేసింది? మాకు నిజంగా ఎంత గుండె చల్లుమన్నదంటే ఒక్కసారిగా బార్డర్లోకి వెళ్ళిన తర్వాత భయం అనిపించలేదు? అంటే ఆ కన్న తండ్రి ప్రేమ ఎక్కడో దగ్గర లాగుతూ ఉంటుంది. మనిషి ఇంటికి రాకపోవచ్చు, రావచ్చు. మీ కళ్ళ ముందు మీ కొడుకు కానరాని లోకాలకు వెళ్ళిపోతున్నప్పుడు సందర్భంలో చివరి క్షణాలు ఇట్లా వచ్చే ఒక సైనికుడు, దేశ సైనికుడు ఇంత అన్యాయమైనటువంటి మరణాన్ని అన్నదమ్ములు కలిసినప్పుడు పాటలు పాడుకునే సందర్భాలు విన్నప్పుడు తల్లింటికి చాలా ముచ్చట వేస్తూ ఉంటుంది. రాతి బొమ్మల్లోన కొలువైన శివుడా, రక్తబంధం విలువ నీకు తెలియదురా. ఎందుకంటే ఇటు సాయి చందు లేడు, క్రాంతి లేడు, ఇద్దరు వెళ్ళిపోయారు. ఏమిటి దేవా, ఏమిటి మహాశివా, నా కన్న కొడుకు క్రాంతి కుమారుని సాయి చందుని ఒక్కసారన్నా కనిపింపజేయవా. నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. నేను సచిన్. భారత్ పాక్ మధ్య యుద్ధం ఏ స్థాయికి వెళ్ళిపోయిందో మనం చూసాం. ఆపరేషన్ సింధూర్ జస్ట్ ఆగింది, నిలిచిపోలేదు. ఇది నా మాట కాదు, సాక్షాత్ ప్రధాని నరేంద్ర మోదీ చెప్పిన మాట. అయితే ఈ యుద్ధ వాతావరణంలో పిల్లల్ని కోల్పోయిన తండ్రులు ఎంతమందో, పిల్లల్ని కోల్పోయిన కుటుంబాలు ఎన్నో, కడుపుకు శోకాన్ని మిగిల్చిన ఆ ఘటనలు ఎన్నో. కానీ ఆ వీర జవాన్ల తల్లిదండ్రులు మాత్రం ఒకటే మాట అంటున్నారు: నా పిల్లలు నా దేశాన్ని కాపాడగలిగారని చెప్పి. కేవలం ఈ రోజు మాత్రమే కాదు, ఈ ఘటన మాత్రమే కాదు, దేశ సరిహద్దుల్లో మన కోసం ఈరోజు కాస్త ప్రశాంతంగా కూర్చొని ఈ స్వేచ్ఛా వాయువులు పీల్చగలుగుతున్నామంటే వాళ్ళు కాపలాగా ఉన్నారు కాబట్టి, వాళ్ళు గస్తీ కాస్తున్నారు కాబట్టి, వాళ్ళు మనకి రక్షణగా ఉన్నారు కాబట్టి. అలాంటి తల్లిదండ్రులు అలాంటి పిల్లల్ని దేశానికి ఇచ్చారు. అలాంటి పిల్లలు ఒక్కసారిగా వెళ్ళిపోతే ఆ తల్లిదండ్రుల బాధ ఏ స్థాయిలో ఉంటుంది. అలా ఒకరు దేశం కోసం మరణిస్తే ఇంకో బిడ్డను తన కళ్ళ ముందు పాడుతూ పాడుతూ ప్రాణాలు విడిచిన ఆ బిడ్డను చూసి ఆ తండ్రి ఆ దుఃఖం ఏ స్థాయిలో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఇద్దరు పిల్లల్ని తన తండ్రిగా ఉండగా, తల్లిగా ఉండగా ఆ కుటుంబం ఇద్దరు పిల్లల్ని కోల్పోతే బాధలా ఉంటుంది. ఇప్పటికే బహుశా మీలో చాలామందికి స్పృశించి ఉండొచ్చు, మీ మస్తిష్కంలో మెదలు ఉండొచ్చు ఎవరి గురించి మాట్లాడుతున్నాను. ఆయన అమర్చింత వేద వెంకటరాములు. పెద్ద కుమారుడు దేశ సేవలో భాగంగా జవాన్గా ఉన్న సందర్భంలో వీర మరణం పొందితే, చిన్న కుమారుడు పాట పాడుతూ అర్ధరాత్రి నాన్న ఇక సెలవంటూ వెళ్ళిపోయాడు. దాదాపుగా 2వ ఏడాది. ఆ తండ్రి బాధ ఎలా ఉంది, ఎలా ఉంది అని అడుగుతున్నామేంటి అని అనుకుంటున్నారు కదా. ఎందుకంటే మాటల్లో చెప్పలేని బాధ ఏ తండ్రిదైనా. ముందుగా నేను ఇప్పుడంతా యుద్ధ సందర్భం దీని గురించి మాట్లాడుకుంటున్నారు కాబట్టి, ఒక వీర జవాన్ని కోల్పోతే ఆ తండ్రి బాధ ఎలా ఉంటుంది, ఆ తండ్రి పెయిన్ ఎలా ఉంటుంది, ఆ దుఃఖాన్ని మింగి ఎలా ముందుకు వెళ్తున్నారు. ఇక్కడి నుంచి ప్రారంభించి ఆ తర్వాత సాయి చంద్ చూస్తూనే 2 ఏళ్ళు గడిచిపోయింది. ఇలా ఉంది ఆ కుటుంబం. అన్నీ మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు అమర్చింత వేద వెంకటరాములు ఆర్టీవీ స్టూడియోలో ఉన్నారు. నేరుగా ఆయనతో మాట్లాడదాం. మరి వేద వెంకటరాములు గారు నమస్కారం. వెల్కమ్ టు ఆర్టీవీ. ఓకే, థ్యాంక్ యూ. ముందుగా అందరూ కూడా ఒకటే మాట అంటున్నారు ఈ సందర్భంలో, భారత్ మాతాకి జై. అండ్ అటువంటి ఒక బిడ్డని దేశ సేవ కోసం మీరు పంపించారు. వీర మరణం పొందిన తర్వాత కూడా దేశ సేవ కోసం ఎంతోమంది ఇంకా వాళ్ళకి మద్దతుగా నిలుస్తున్న పరిస్థితి ఉంది. సో ఒక్కసారి నేను మీ ప్రయాణం గురించి అడిగే కన్నా ముందు, ఎందుకంటే బోర్డర్లో వాళ్ళు రోజు ఎటువంటి ఇబ్బంది ఎదుర్కొంటారో చూస్తాం మనం. సో క్రాంతి మరణం మిమ్మల్ని ఎలా కలిచివేసింది? బహుశా మిమ్మల్ని బాధ పెట్టే క్షణం కాబట్టి నన్ను క్షమించండి దానికి. ఒక్కసారి ఆ క్షణాలను గుర్తు చేసుకుంటే ఒక తండ్రిగా బాధ ఎలా ఉంటుంది? ఎందుకంటే అందరూ చాలా సందర్భాల్లో చాలా మాటలు మాట్లాడుకోవడానికి ఉంటాయి. బట్ ఒక తండ్రిగా ఒక కొడుకుని, వీర జవాన్ని కోల్పోతే
ఆ బాధ ఎలా ఉంటుంది? ఒకసారి చెప్పే ప్రయత్నం చేస్తారా? తప్పకుండా చేస్తాను. హ్మ్. ముందుగా ఆర్టీవీ మేనేజ్మెంట్‌కు సచిన్ యాంకర్ గారికి అయ్యో! మీకు ముందుగా నమస్తే తెలియజేస్తూ, నమస్కారం అండి. నేను మీరన్నట్లు వీర జవాన్‌ని కన్నందుకు కూడా నేను సంతోషపడుతున్నాను. ఈ దేశానికి రక్షకుడు సైనికుడే. అవును. అలాంటి సైనికుడిని అనుకోకుండా సైనికంలో సైనిక దళంలో కలిసి నా కొడుకు కూడా వెళ్ళాడంటే కూడా అది గర్వకారణమే నాకు. నేను నా కడుపులో పుట్టి నాకు ఒక గొప్ప పేరును, గొప్ప త్యాగ స్ఫూర్తిని ఈరోజు మనం అనుకుంటున్నామంటే ఎక్కడో యుద్ధం జరుగుతుంటే ఆ సైనికులు లేకపోతే ఈ దేశం ఏమైపోవు అని అనుకునే క్రమంలో నా కొడుకు కూడా నాకు జ్ఞాపకం వస్తాడు. అది ఒక సంఘటన. హ్మ్. అంటే నా కొడుకు కూడా నిజమైన యుద్ధంలో పాల్గొన్నాడు. అసలు ఏం జరిగిందండి అది? ఎలా అతను అమరుడవ్వడం జరిగింది? అంటే ఆయన మరణమైతే అనారోగ్య మరణమే గానీ, ఆయన యొక్క సర్వీస్ కాలము హ్మ్. ఒక దాదాపు 18 సంవత్సరాల సర్వీసు. 2002 నుంచి 2018 దాకా. ఆయన సర్వీస్ మొత్తం. ఆ మొత్తం పీరియడ్‌లో గూడా కొన్నిసార్లు బాంబులు పేలినాయి అక్కడ యుద్ధంలో. కొన్నిసార్లు అంటే ఈ బార్డర్‌లో ఉన్న క్రమంలో వాళ్ళకి ఆయన ప్రతిరోజు యుద్ధమే అది. ఆయన అంటే ఏదైనా యుద్ధ వాతావరణము కాకపోయినా ఎక్కడో చోట బాంబులు పేలడము, లేకపోతే నడుస్తున్న క్రమంలో ఆహ్, అవి ఐఈడీలు. కావడం, అవన్నీ బాంబులు పేలడము. ఇవన్నీ గూడా ఆ వాతావరణంలో నా కొడుకు గూడా ఆ భూమి మీద నడిచిండు. ఆ క్రమంలో ఓసారి కాలు కూడా యాక్సిడెంట్ అయింది. ఓకే. బాంబు ఏం పేలి. జరిగింది? బాంబు పేలింది. బాంబు పేలి. అంటే ఆయన సైనిక ప్రయాణంలో సాగుతున్న క్రమంలో ఒక్కొక్కసారి బ్లాస్టింగ్ అయినప్పుడు ఆ! అనుకోకుండా నా కొడుకు కాలుకి గూడా ఇదయిపోయింది. హ్మ్. ఆ క్రమంలో ఆ నరాలన్నీ దెబ్బతిని ఇక్కడనే హైదరాబాద్‌లో తన అంటే మిలిటరీ హాస్పిటల్‌లో జాయిన్ అయ్యి కాలుకు కట్టించుకొని ఆ నరాలన్నీ గూడా మళ్ళీ ఒక జమ చేసి కట్టి నడవడానికి ఒక దాదాపు నెల, 2 నెలలు పట్టింది. ఆయన ఎందుకు ఇట్లా జరిగిందనంటే చెప్పలేదు నాకు. అబ్బా! "ఏం జరిగింది నాన్న? ఎందుకు జరిగింది?" అంటే, "ఏదో కింద పడ్డ యాక్సిడెంట్ అయింది నాకని" అన్నాడు గానీ, వాస్తవం ఏందంటే అక్కడ బ్లాస్టింగ్ జరిగింది. కాలు ఇదైపోయింది అని చెప్పిన తర్వాత తెలిసినప్పుడు ఆహ్, చాలా బాధ అనిపిచ్చింది. హ్మ్. అంటే, అంటే ఈ విషయం నాకెప్పుడు తెలిసిందంటే తను చనిపోయినప్పుడు సంస్మరణ సభలో చెప్పిండ్రు. నా ఆహ్! కొడుకు చనిపోయినప్పుడు, ఆర్మీ జవాన్ చనిపోయినప్పుడు సంస్మరణ సభలో హ్మ్. హ్మ్. సాయి చందే తన అన్న గురించి చెప్పమంటే చెప్తూ, హ్మ్. "మా అన్న ఈ దేశానికి వీర మరణం పొందిండు. ఈ దేశానికి వీర సైనికుడిగా వెళ్ళిండు. అది మా కుటుంబానికి, మాకు గర్వకారణం. ఎందుకు అంటే మా అన్న ఆ సైనిక ప్రయాణంలో కాలుకు ప్రమాదం జరిగితే కూడా లెక్క చేయకుండా నాకు ప్రమాదం జరిగిందని మా నాన్నకి చెప్పలేదు. మాకు కూడా సరిగ్గా చెప్పలేదు. కానీ మేము మా నాన్న, నేను గాని అట్లా హాస్పిటల్‌లో ఉన్నాడు అని వెళ్ళినప్పుడు చూస్తే కాలుకి కట్టుకుంటే ఎందుకు కట్టుకున్నావునా అని మా నాన్న అడిగినా, నేను అడిగినా చిన్న యాక్సిడెంట్ అయిందని చెప్పాడు గానీ, యుద్ధం వాతావరణంలో నాకు ఇట్లా జరిగిందని మాత్రం చెప్పలేదు మా అన్న. అది హ్మ్. సైనికుడి యొక్క లక్షణం. అంటే ఎవరిని బాధ పెట్టకూడదు. ఒక సైనికుడు కుటుంబానికి ధైర్యాన్ని ఇవ్వాలి. అంతేగాని ఆ ధైర్యాన్ని కోల్పోయేటట్లు మాట్లాడకూడదు, చెప్పకూడదు. అంటే ప్రాణమే తృణప్రాయంగా తీసుకోవడం. ప్రాణాన్ని త్యజించడం అనేది ఆ సైనికుని యొక్క లక్షణం. ఎక్కడ కూడా ఫ్యామిలీని డిసప్పాయింట్ చేయకూడదు అనే ఎక్కడ ఒక వాళ్ళకి క్రమశిక్షణ. భయం ఉండకూడదు. ఎక్కడికొచ్చిన భయం ఎక్కడ అనేది కూడా రాకూడదు. కుటుంబాన్ని కదిలించకూడదు. అంటే కన్నీళ్లు తెప్పించకూడదు అనే వాతావరణంలో ఆయన పెరిగిండు. ఇది చనిపోయిన తర్వాత మాకు ఆ సంస్మరణ సభలో తను చెప్తుంటే మాకు ఆశ్చర్యం వేసింది. హ్మ్. హ్మ్. అంటే నిజమా? ఇంత జరిగిందా? అని అటు ఒకసారి, తర్వాత ఇంకొకసారి ఏ అది ప్రమాదం నుంచి తప్పించుకోగలిగిండు. అట్లా అట్లా 2, 3 సంఘటనలు జరిగినవని మాకు ఆ రోజు సంస్మరణ సభలో తన గురించి చెప్పేటప్పుడు ఈ వాక్కులు వినబడ్డాయి మాకు. మాకు నిజంగా ఎంత గుండె జల్లుమన్నదంటే, అబ్బా! నయ్యమే గదా!
నా కొడుకు అయినా కూడా సర్వీస్ అంతా పూర్తి చేసి బయటికి వచ్చిండు, ఇంటికి వచ్చిండు అంటే అంటే ఒక వీర సైనికుడు లాగానే బయటకు వచ్చేసిండు. చాలా చాలా గొప్ప విషయం. కానీ అంటే కాన్వర్సేషన్ ఫోన్ చేస్తూ ఉండేవాడా? ఆ, ఎటువంటి కాన్వర్సేషన్ జరుగుతుంది? ఎందుకంటే మీకు తెలుసు తన అవును. సరిహద్దుల్లో ఉన్నాడంటే అక్కడ పరిస్థితులు ఎలా ఉంటాయి మీకు అవగాహన ఉంది. ఉంటది. మాట్లాడిన సందర్భంలో ఎప్పుడైనా చెప్పేవాడా ఈ కాస్త ఇటు ఇబ్బందిగా ఉండేది అవును. లేకపోతే కాస్త అవును. అటువంటి ఏమైనా షేర్ చేస్తున్నాడు? చెప్పాడు. ఫస్ట్ 2002లో జనవరి 31కు ఆర్మీలో జాయిన్ అయ్యాడు. 2002 జనవరి 31 నేనే జాయిన్ చేసి వచ్చాను నా కొడుకుని. కాబట్టి నేనే ఇక్కడ హైదరాబాద్లో అడ్మినిస్ట్రేషన్లో అక్కడ జాయిన్ చేసి వచ్చాను. తిరుమలగిరి అక్కడ ఇది ఉంటుంది. అక్కడ వెళ్ళి జాయిన్ చేసినప్పుడు గోల్కొండకు షిఫ్ట్ చేసిండ్రు వాళ్ళు. ట్రైనింగ్ 6 months ట్రైనింగ్ ఉంటుంది. ఓకే. గోల్కొండకు ప్రతి నెలలో ఒక 4 సార్లు 3 సార్లు నేను వెళ్ళేవాడిని తన ట్రైనింగ్ పీరియడ్లో. ట్రైనింగ్ పీరియడ్ ఎట్లా ఉండేదంటే చాలా టఫ్గా ఉండేదట. అంటే ఎప్పుడు కూడా అంటే ఎక్సర్సైజులు చేయని వాళ్ళు లేదంటే ఇంకేదన్నా శరీరం దారుఢ్యం పెంచుకోకుండా ఉండే వాళ్ళకు చాలా కష్టమైన విషయం అది. అట్లాంటిది తను సరే క్రికెట్ ఆటలో ఇంకేమో కబడ్డీ ఆటలో ఇవి ఆడడం వల్ల కొంచెం దారుఢ్యాన్ని పెంచుకునే అలవాటు ఉంది నా కొడుకు. ఆ రకంగా కొంచెం బాడీ స్టిఫ్గా పట్టుదలతో ఉండి దాన్ని ఎదుర్కొన్నాడు. ఆ ట్రైనింగ్లో ఇచ్చేటటువంటి శిక్షణలో ఇచ్చేటటువంటి భయంకరమైనటువంటి ట్రైనింగ్ అంటే ఎంత భయంకరంగా ఉంటాయో అంటే చెప్తుంటే ప్రతికూల పరిస్థితులు ఎదుర్కోవాలి కాబట్టి వాటిని ఇక్కడే ప్రిపేర్ కావాలి అనేది తను బాగా గట్టిగా అనుకున్నాడు. అదొకటి. నేను పోయినప్పుడు నాకు ఇవన్నీ విషయాలు చెప్పేవాడు కాదు, కానీ తన తోటి ఆర్మీ సోల్జర్స్ని అడిగితే చెప్పేవాళ్ళు ఎట్లుంటాడు నా కొడుకు, ఎట్లుంటాడు, బాగుంటాడా లేదా మీ అందరితో కలిసి ఉన్నాడా, భయపడుతున్నాడా లేకపోతే ఏమన్నా దిగులుగా ఉంటున్నాడా లేకపోతే ఇంకేమైనా వద్దు ఈ ట్రైనింగు వద్దు ఈ మిలిటరీ అని అనుకుంటున్నా అంటే అట్లేం లేడు, బాగానే ఉంటున్నాడు, మంచిగా ఉన్నాడు, మాతో కలిసిపోయిండు, మేమంతా క్రాంతి ఉండడం బట్టి కూడా మాకు కొంచెం ధైర్యం కూడా ఉన్నది, చాలా బాగుంటాడు క్రాంతి, గట్టిగా ఉన్నాడు, మొండి ధైర్యవంతుడు అని చెప్పేవాళ్ళు. నాకు సంతోషం అనిపించి నేను అడిగేవాడిని ఎట్లుంది నాన్న, బాగుందా ట్రైనింగ్, బాగుందా, ఇంకేమైనా ఇబ్బంది కలుగుతుందా అని అంటే లేదు నాన్న ఏం కాదు, కాకపోతే చాలా టఫ్గా ఉంది, అయినా నేను స్ట్రాంగ్గానే ఉన్నా అని తను చెప్పేవాడు. 1 నెల రోజులు దాటిన తర్వాత 3 నెలలు 4 నెలలు దాటిన తర్వాత తనకు ధైర్యం వచ్చేసింది. నేను ఇంకా అంత ధైర్యంగా ఉన్న వ్యక్తి ఒక్కసారిగా బార్డర్లోకి వెళ్ళిన తర్వాత భయం అనిపించలేదు? అంటే ఆ కన్న తండ్రి ప్రేమ ఎక్కడో దగ్గర లాగుతూ ఉంటుంది. అవును. ఎటువంటి కాన్వర్సేషన్ జరిగేటప్పుడు అంటే ఇక నేను అనుకున్నాను సచిన్, నా కొడుకు దేశ సైనికుడు అయిండు, తిరిగి మళ్ళీ వెనక్కి తిరిగి రాకూడదు, అయితే ఏమన్నా జరగని యుద్ధంలో కానీ లేకపోతే ఆ ట్రైనింగ్లో కానీ లేకపోతే ఆ సర్వీస్లో కానీ ఏమైనా జరగవచ్చు, మనిషి ఇంటికి రాకపోవచ్చు రావచ్చు, కానీ అనుకున్న లక్ష్యాన్ని జయించాలనే ఒక తపన ప్రతి మనిషికి అవసరం, ఏదో ఒక రూపకంగా తపన అనేది చాలా అవసరం. ఓటమిని మనం అంగీకరించకూడదు, ఎన్ని ఓటములు జరిగినా దాన్ని జయించడానికి ప్రయాణం చేయాలి తప్ప ఓటమిని చూసి భయపడకూడదు. అట్లా ఏదైనా కానీ సాధించాలని అనుకున్నప్పుడు అది ఎంత కష్టమైనా పర్వాలేదు దాన్ని సాధించాలి అనే దృక్పథం ఉండాలి ఎవరికైనా. ఒక్కసారి నేను ఈ సందర్భంలో కొన్ని లక్షలాది మంది ఆర్టీవీని ఫాలో అవుతున్నారు, కొన్ని కోట్లాది మంది చూడడం జరుగుతోంది. ఎక్కడో దగ్గర తల్లిదండ్రులు నా కొడుకు డాక్టర్ కావాలో లేకపోతే యాక్టర్ కావాలో లేకపోతే ఇంజనీర్ కావాలో లేకపోతే కంప్యూటర్ సైడ్ వెళ్ళాలో ఇలా ఆలోచనలు ఉంటూ ఉంటాయి. నా కొడుకుని లేదా నా కూతుర్ని జవాన్గానో లేకపోతే ఆర్మీలోకి పంపించాలనే థాట్ బహుశా ఇప్పుడిప్పుడు డెవలప్ అవుతోంది. ఇంకా ఎవరికైనా అనుమానాలున్నా ఎవరికైనా భయం ఉన్నా ఒక వీర జవాన్ తండ్రిగా మీరేం చెప్తారు వాళ్ళకి? కెమెరా చూసి ఒకసారి వాళ్ళకి చెప్పే ప్రయత్నం చేస్తారా? ఎందుకంటే చాలా మందికి ఒక విధంగా చెప్పాలంటే నీడ్ ఆఫ్ ద అవర్ బహుశా, ఎందుకంటే మీలాంటి వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఒక ఇద్దరిని మార్చగలిగిన మనం అనుకున్న థాట్ సక్సెస్ అయినట్టే. తప్పకుండా. ఎందుకంటే నేను
వాస్తవంగా నేను నా కొడుకుని ఆర్మీలోకి పంపాలి అనే దృష్టి మాత్రం దృక్పథం మాత్రం నాకు లేకుండే. నాకు నాకు అంటే ఆర్మీలో పంపగలమా లేకపోతే ఆర్మీలోకి మనము నా కొడుకుని అడ్మిట్ చేయగలనా అని అనుకుని లేకుంటే. కానీ ఎప్పుడొచ్చిందంటే తనకే వచ్చింది ఆ విషయం. హైదరాబాదుకు తను ఏదో పని కొరకు వచ్చిండు. హైదరాబాద్లో పని చేద్దాం 10th క్లాస్, ఆఫ్టర్ 10th క్లాస్ ఏదో పని చేసుకొని బతుకుదాం హైదరాబాద్లో. అంటే మాకు వ్యక్తిగతంగా ఆర్థిక వనరులు లేవు. మా నాన్న గవర్నమెంట్ ఎంప్లాయీ కాదు, మా అమ్మ బీడీ కార్మికురాలు. మాకేమి భూములు లేవు, వ్యవసాయ భూములు కూడా లేవు, ఏ ప్లాట్లు లేవు, ఏ ఆస్తి లేదు. శ్రమ చేసుకోవాలి, బ్రతకాలి. మా నాన్న చదువుకున్నాడు, నేను చదువుకున్నాను, కానీ గవర్నమెంట్ ఉద్యోగాలు మాత్రం లేవు. మా నాన్నకు లేదు, మాకు లేదు. సో మనం కష్టపడితే జీవనం చేయాలి. మమ్మల్ని అట్లా ఇంతవరకు తీసుకొచ్చిండు. 10th క్లాస్ వరకు మా నాన్న తీసుకొచ్చిండంటే అది గ్రేట్ మాకు, చాలు. ఇక నుంచి మనం హైదరాబాద్కు వెళ్ళి ఏదో పని చేసుకొని బ్రతికి చదువుకుంటూ ఇది చేసుకుందామనే ఆలోచనతో వచ్చిండు. ఫస్ట్ 10th క్లాస్ కాగానే తన ఫ్రెండ్స్ ద్వారానో ఎట్లనో వచ్చిండు. వచ్చి 1 సంవత్సరం దాకా ఉన్నాడు హైదరాబాద్లో. ఒక ఫ్యాక్టరీలో ఇండస్ట్రియల్లో పనిచేస్తూ వచ్చింది. నేను కూడా ఐటీఐ చదువుకున్నాను కాబట్టి, నేను కూడా ఇండస్ట్రియలిస్ట్ని కాబట్టి ఇండస్ట్రియల్ ఆయన పనిచేసిన అనుభవం నాకు కూడా ఉంది. అంటే నేను కూడా హెచ్ఎంటీ ఫ్యాక్టరీలో, జీడిమెట్ల హెచ్ఎంటీ ఫ్యాక్టరీలో 3 సంవత్సరాలు పనిచేశాను. వెంకటరమణ గారు, ఇక్కడ ఏంటంటే చాలామంది చూడడం జరుగుతోంది. ఆ తల్లిదండ్రులకి ఏం చెప్తారు? ఎందుకంటే ఒక జవాన్ తండ్రిగా మీరు చెప్తే 2 చెవులకి వాళ్ళకి ఎక్కితే కనుక ఒక 2-3 మారిన బహుశా మనం అనుకున్న ఆ పాజిటివ్ దృక్పథం ఏమైతే ఉంటుందో అది సక్సెస్ అనేటి. సో ఒకసారి వాళ్ళకి చెప్పాల్సింది మనం చెప్పిన తర్వాత అప్పుడు మనం కంటిన్యూ చేద్దాం. అంటే అందుకే నా కొడుకు అట్లా ఇండస్ట్రీలో పనిచేస్తున్నప్పుడు తనకి ఏమనిపించిందంటే, చాలామంది ఇట్లా ఆర్మీలో రిక్రూట్మెంట్ జరుగుతుంది, ఆర్మీలో జాయిన్ కావాలనేది అప్పట్లో 2000 సంవత్సరంలో ఆ థాట్ వచ్చింది తనకు. వచ్చినప్పుడు తను ఏమన్నాడంటే నాతోటి, నాన్న నేను ఆర్మీలో ట్రైనింగ్ తీసుకోవాలి, ఆర్మీలో కోచింగ్ తీసుకోవాలి, కాబట్టి నాకు ఆర్మీలో పోవాలనే ఆలోచన వచ్చింది అని అన్నాడు, నాతోటి అన్నాడు. నేను అన్నాను, ఎందుకు బిడ్డ, మనము ఏదైనా గవర్నమెంట్ జాబ్ వస్తే చేసుకోవచ్చు, లేకపోతే ఇంకేదైనా ఇండస్ట్రీలో పని చేసుకొని బ్రతకొచ్చు అంటే భయం ఒకటి. ఆర్మీలో పోతే ఏమన్నా అవుతుందేమో ఎందుకు పోగొట్టుకున్నా చేతులారా అనే ఒక ఇది భయం అయితే ఉండేది. ప్రతి తల్లిదండ్రులకు ఉంటుంది ఆ భయం, ఉంటుండే. ఎందుకు ఆర్మీలారా, మనం మంచిగా ఏదైనా ఉద్యోగం చేసుకో, మన దళితులం, ఏదైనా ఉద్యోగం వస్తే మంచిగా డిగ్రీ చేస్తే చాలు, ఉద్యోగం వస్తుంది కదా, ఎందుకు అంత ఆలోచన అని అనిపించింది నాకు. కానీ తనతో అనలేను. సరే బిడ్డ అని తను కొంచెం ఎక్కువ స్ట్రెచ్ చేసిండు ఆమె. నాన్న నేను ఎట్లా కోచింగ్ ఇప్పి నాకు, నేను వెళ్తాను అన్నాడు. సరే అని తన ఆలోచనకు అనుగుణంగానే నేను కూడా నడుచుకొని ఇక్కడ హైదరాబాద్లో కోచింగ్ ఇప్పించిన. ఒక నెల రోజులు కోచింగ్ ఇప్పించిన తర్వాత తనకు ఇంకా కాన్ఫిడెంట్ వచ్చింది. ఇక నేను జాయిన్ అవుతా, నాకు తప్పకుండా నాకు వస్తుంది, సీట్ వస్తుంది అని చెప్పి ఎగ్జామ్స్ రాసిండు, పాస్ అయ్యిండు. ఇక సీట్ వచ్చింది, జాయిన్ అయ్యిండు. జాయిన్ అయిన తర్వాత కూడా భయపడలేదు. ఓకే. ఫస్ట్ నేను అనుకునేది ఏంటంటే నా కొడుకు ఎక్కడ భయపడతాడో, వెనక్కి తిరిగి వస్తాడో అనేది. జాయిన్ అయితే చేసినా కానీ మళ్ళీ ఏమన్నా అయితే బాగుండదు, రిమార్క్ వస్తుంది మనకు అని చెప్పి అనుకున్నా. కానీ ఆ 6 నెలల ట్రైనింగ్లో, గోల్కొండలో తీసుకున్న 6 నెలల ట్రైనింగ్ ఏమైపోయిందంటే, ఈడు 60 ఏళ్ళైనా ఉండగలుగుతాడు ఆర్మీలో ఓకే అనే ధైర్యం నాకు వచ్చేసింది. అంటే మనిషి తిరిగి రాకూడదు, మళ్ళీ వెనక్కి రిటర్న్ కావద్దు బిడ్డ. వచ్చినావు త్యాగంతో వచ్చినావు. ఈ త్యాగం ఏదైతే దేశానికి మనకు ఒక ఇదిగా గుర్తింపుగా ఉండాలి, ఇట్లనే నిలబడు అని చెప్పిన నేను. కానీ వెనక్కి రమ్మని కానీ, వద్దు బిడ్డ అని కానీ, ఎలాంటి ఆయన డిసప్పాయింట్ చేసే విషయాలు కానీ, మాటలు కానీ నేను కూడా మాట్లాడలేదు. ఓకే. చాలా సంతోషం అనిపించింది. 6 నెలల ట్రైనింగ్ పూర్తి చేసిన తర్వాత ఫస్ట్ జమ్మూ కాశ్మీర్కి ట్రాన్స్ఫర్ చేసిండ్రు. ఓకే. 2001లో ఆయనకు 2002లో ఫస్ట్ అపాయింట్మెంట్ అంతా జమ్మూ కాశ్మీర్కు ఇచ్చారు. ఎప్పుడైనా అన్నాడా లైక్ ఇక్కడ ఉగ్రవాదులకు సంబంధించి ఏమైనా కనిపించా, లేకపోతే ఇటువంటి ఇలా ఇబ్బందికర వాతావరణం ఉండేది, ఎప్పుడైనా ఫోన్లో చెప్పుకునేవాడు? అట్లాంటి చెప్పేవాడు కాదు. సంఘటన చెప్పుకునేవాడు అంటే ఎట్లా జరుగుతుంది అక్కడ, నువ్వు ఏమన్నా అంటే, నేను ఒకసారి కాశ్మీరు చూద్దాము, నేను కూడా వచ్చి ఒకసారి చూద్దాం నాన్న, కాశ్మీర్ చూడలేదు, మీ ఇది కూడా చూడాలి కదా నేను ప్రత్యక్షంగా అని అడిగాను. అడిగితే నాకు చెప్పిండు, వద్దు నాన్న
నువ్వు ఉండలేవు ఇక్కడ, ఈ చలికి తట్టుకోలేవు ఒకటి, ఉమ్, తర్వాత ఈ వాతావరణం కూడా చూసి నువ్వు భయపడతావు. ఉమ్, ఉమ్, మేము ఎక్కడ వెళ్తుంటామో ఏమవుతుంటామో మాకు తెలియదు. కమాండెంట్ మాకు ఇచ్చిన ఆర్డర్స్ ప్రకారం మేము ప్రయాణం చేయాల్సి వస్తుంది. ఇక నువ్వు అక్కడ ఉండలేవు, మనం చూసి నువ్వేమన్నా ఇవైపోతే కష్టం. కనుక ఇంకోటి భయపడతావు నువ్వు ఆ వాతావరణం చూసి. వద్దు ఎలా ఉండేదంటే వాతావరణం అక్కడ? అంటే అంటే ఒక ఆర్మీ యొక్క నడకనే విచిత్ర అంటే భయంకరంగా ఉంటుంది కదా. అంటే వాళ్ళు ఎప్పుడు ఎలాంటి ప్రతికూల స్లోగన్స్ వస్తావో, వాతావరణాన్ని అంటే ఎప్పుడు ఏ టైంలో ఎప్పుడు లేచిపోతామో, ఏ టైంలో మనము సెంట్రీ చేయాల్సి వస్తుంది, ఓకే. 24 hours సెంట్రీ చేయాల్సి అవును, వస్తుంది. అవును, అవును. ఇక అవసరమైతే 24 hours ప్రయాణంలో ఉండవలసి వస్తుంది. ఇవన్నీ చెప్పుకునేవాడు. చెప్పేవాడు ఇట్లా ఉంటుంది, నేను సరిగా ఉండలేను బ్యారక్లా, ఉమ్, నువ్వు వచ్చి ఉండి నువ్వు ఇబ్బంది పడతావు, వద్దు నాన్న, తర్వాత ఎప్పుడైనా వచ్చినప్పుడు వద్దాంలే అని అన్నాడు. ఓకే. అంటే ఈ వాతావరణ విషయాలు అయితే చెప్పేవాడు. ఇట్లా ఎప్పుడైనా కలిసినప్పుడు, అంటే ఫోన్లో కాకపోయినా నెల 6 నెలలకు ఒకసారి 1 month ఇంటికి వచ్చేవాళ్ళు. అప్పుడు చెప్పేవాడు. అప్పుడు వచ్చినప్పుడు ఎట్లెట్లా ఉంది ఏం కథ అని అంటే ఇట్లా ఉంది సో లేదా ఇలా జరుగుతున్న ప్రయాణంలో ఓకే, నేను మళ్ళీ అక్కడికి వెళ్ళాను. ఒక్కసారి ఆ తల్లిదండ్రులకి ఏం చెప్తారు? ఎందుకంటే చాలా మంది మధ్యలో అలాగే ఉండిపోతున్న కొడుకుని అంటే పంపించాలి. నేను తల్లిదండ్రులకు ఒకటే, ఉమ్, నా కొడుకుని ఈ దేశానికి బలి ఇచ్చినా పర్వాలేదు, అంటే త్యాగం చేసినా తల్లిదండ్రులుగా గర్వంగా అది ఉంటుంది, గర్వకారణంగా కూడా మనం చెప్పుకుంటాము. తల్లిదండ్రులకు ఒక పెద్ద అదేంటి ఒక స్ఫూర్తి. నా కొడుకు ఈ దేశం కొరకు త్యాగం చేసిండు, నా కొడుకు ఈ దేశం కొరకు నడుము కట్టుకున్నాడు, నా కొడుకు నా కుటుంబం కొరకు కాకుండా ఈ దేశం కొరకు బలిదానం ఇవ్వడానికి సిద్ధమైపోయిండు. ఇంతకంటే గొప్ప విషయం ఇంకేముంది ఈ మానవ జీవితంలో? 100 ఏళ్ళు బ్రతుకుతాం మనం. 100 ఏళ్ళ జీవితంలో ఒక 17-18 సంవత్సరాల జీవితమే 100 ఏళ్ళ చరిత్ర, 1000 ఏళ్ళ చరిత్ర చెప్పుకునేటట్లుంటుంది. అది చాలు అని అనిపిస్తుంది మనకు. గ్రేట్. అక్కడి నుంచి అంటే మీరు అన్నారు జమ్మూ కాశ్మీర్ వెళ్ళాడు, అక్కడ ప్రమాదాన్ని ఫేస్ చేశాడు, తిరిగి వచ్చాడు. మీ కళ్ళ ముందు మీ కొడుకు కానరాని లోకాలకు వెళ్ళిపోతున్నప్పుడు సందర్భంలో అసలు ఏం జరిగింది? ఆ టైంలో మీ తండ్రి గుండె ఏమంది? అప్పుడు అంటే 18 ఏళ్ళు సర్వీస్ చేసి ఇంటికి వచ్చాడు, మంచిగానే ఆరోగ్యంగానే ఇంటికి వచ్చాడు, హ్యాపీగా ఉన్నాడు. అంటే ఆయన ఇంకొకటి 16 సంవత్సరాలు ట్రైనింగ్లో ఉన్నప్పుడు ఆయన వయసు కూడా పెళ్లి వయసు వచ్చేసింది. ఎందుకు చెప్తున్నానంటే అంటే 21 ఏళ్ళు దాటిన తర్వాత ఇంకా పెళ్లి వయసు దాదాపు ఇంకా పెళ్లి చేసుకునే వయసు వస్తుంది, చేసుకుంటే బాగుంటుందని అనుకుంటాం తల్లిదండ్రులు. నా కొడుకుని నేను పదే ఇదే అడిగామని, పెళ్లి చేసుకో బిడ్డ, ఇంకా నీకు ఒక సెక్యూరిటీ అనేది వచ్చింది, అంటే ఏదో ఒక జాబ్ చేస్తున్నట్టు ఉద్యోగ భద్రత వచ్చింది, నీ భార్యని పోషించుకోగలిగే శక్తి వచ్చింది, పెళ్లి చేసుకుంటే మాకు కూడా నీ పిల్లలను చూసే అవకాశం మాకు కూడా ఉంటుంది, నీ పెళ్లి చూసే అవకాశం, నీకు పుట్టబోయే పిల్లలను చూసి సంతోషపడతాము, చేసుకో బిడ్డ అని నేను అడుగుతుంటే. కానీ నా కొడుకు ఒకటే మాట అనేవాడు, నాన్న నాకు పెళ్ళి మీద అంత ఆశ లేదు, ఎందుకంటే నీకు చెప్తే నువ్వు నమ్మవు, నేను ఎప్పుడు ఏమవుతానో నాకు తెలియదు. ఈ ట్రైనింగ్లో ఈ సైనికుల్లో చేరినప్పుడు ఏ సమయంలో ఏమవుతుందో తెలియనప్పుడు నేను ఏమైనా నీవు కొంచెం తట్టుకోగలవు, తండ్రివి తల్లివి తట్టుకోగలరు. సరే నా కొడుకు ఈ దేశం కొడుకు బలిదానం ఇచ్చింది కదా అని కొంతకాలం అనుకుని తృప్తి పడతావేమో, కానీ నేను చేసుకున్న అమ్మాయి ఎంత బాధపడుతుంది? మధ్యలో ఏమైనా జరిగింది అనుకో, నా భార్య కావచ్చు, నా పిల్లలు కావచ్చు, అంటే అర్ధాయుష్ జీవితంలో ఏమైనా నన్ను అయ్యో అనవసరంగా చేసుకుంటేనేమని ఆమె అనుకోవచ్చు, పిల్లలు కూడా అయ్యో మా నాన్న మమ్మల్ని వదిలిపోయాయి కదా అని అనుకుంటే ఎట్లా బాధపడతారు కదా నాన్న. వద్దు, నాకు పెళ్ళి అంటూ వద్దు, ఇప్పుడు నేను అడిగినప్పుడే పెళ్లి చేతు అన్నాడు. ఇది ఎప్పుడు అనేవాడు, ఎప్పుడు ప్రతి సంవత్సరం. నేను కూడా అనుకునేవాడిని, నిజమేలే, ఎందుకు తను చెప్పే మాటకు నిజమే, అక్కడ ఏం జరుగుతుందో ఏమవుతుందో. అంత సైనికుడు ఆయన, ముఖ్యంగా గన్నర్ ఆయన, మామూలు సైనికుడు కాదు, ఎప్పుడు తుపాకీ చేతిలో ఉండే గన్నర్ ఆయన, ఎప్పుడు ఏమవుతుందో తెలియదు. సో నాకు కూడా అనిపించింది, వద్దులే పెళ్ళి మాట వద్దు, మనం
దాన్ని వాయిదా వేసుకుందాం అని చెప్పి నేను చాలాసార్లు ఇంకా వాయిదా వేసుకొని ఇక చివరిగా నాన్న ఇక నీవు ఎప్పుడన్నా పెళ్లి చేసుకో, నీ ఇష్టం ఏది, ఇక నువ్వు చేసుకున్నప్పుడు చేసుకుందాం. కాకపోతే ఇక తమ్ముడు పెళ్ళి వయసు వచ్చింది కాబట్టి తమ్ముడు కూడా చేసుకునే అవకాశం ఉంటుంది. ఒకవేళ తమ్ముడికి చేసుకోవాల్సి వస్తే తమ్ముడు చేద్దామా, నీకు కాకుండా తమ్ముడు చేసుకుంటే చేసుకుందామని చెబుదామా, ఆర్డర్ ఇద్దామా అని అడిగిన సాయి చంద్కు. చేసేద్దాం తమ్ముడు, ఒకవేళ అవకాశం వస్తే చేసేయండి, నేను మాత్రం చేసుకోను అని చెప్పాను. కరెక్ట్గా ఆయన 16 సంవత్సరాల సర్వీస్లో ఉన్నప్పుడు కూడా చేసుకోలే. 16 సంవత్సరాల తర్వాత ఇంకా 18 ఏళ్ళకు అంటే 2 సంవత్సరాలు ఇంకా నేను రిటైర్మెంట్ అవుతా అని అన్నప్పుడు ఇంకా తనకు అనిపించింది ఇక నేను దగ్గరలోకి వస్తున్నాను, మన బార్డర్లోకి వచ్చేస్తున్నాను, ఇంకా రిటైర్మెంట్ దగ్గరకు వస్తుంది కాబట్టి ఇంకా పెళ్లి చేసుకుంటే కూడా నో ప్రాబ్లం, చేసుకుందాం నాన్న అని చేసుకున్నాను. అంటే ఎంత ఇది ఉంటుందంటే పెళ్ళి కూడా అంత ఇష్టంగా ఉండదు. పెళ్ళి చేసుకోవాలి, ఒక జీవితాన్ని అనుభవించాలనే ఒక తాపత్రయం లేకుండే నా కొడుకు. ఇది నిజం. అది బహుశా సైనికులకి ఎవరికైనా అలాగే ఉంటుందేమో. ఎందుకంటే దేశాన్ని కాపాడాలనుకున్న వాళ్ళు అవును ఇంకొక మనిషి జీవితాన్ని కొంచెం ఆలోచించి వాడు పెళ్లి చేసుకుంటారు. అవును. సో ఆఖరి క్షణం ఏమైంది ఆ రోజు? మీ అంటే క్రాంతి మరణించిన రోజు, వీరమరణం పొందిన రోజు ఏం జరిగింది? ఒకసారి చెప్పే ప్రయత్నం అదే 20 అంటే 2018లో ఆయన రిటైర్డ్ అయ్యి వచ్చేసిండు ఇంటికి. ఓకే, అయిపోయింది, ఇక సర్వీస్ కాలం పూర్తయింది, ఇంకా పెన్షనబుల్గా ఆయన వచ్చేసిండు. ఇక తర్వాత కూడా మనం అవసరమైతే మళ్ళీ ఆర్మీలోకి కూడా వెళ్ళొచ్చు. నెక్స్ట్ వాళ్ళకు ఒక ఆల్టర్నేటివ్ టైమింగ్స్ ఇస్తారు. 1 year తర్వాత కూడా మనం మళ్ళీ ఆర్మీలోకి వెళ్ళిపోవాలనుకుంటే వాళ్ళకి అవకాశం ఉందట. అట్లా అవకాశం ఉంటే కూడా అయితే 2018 కంటే ముందు 2016లో పెళ్లి చేసుకున్నాడు. ఓకే. ఆఫ్టర్ 2 ఏళ్ళ తర్వాత మళ్ళీ పోవాలనుకుంటే నువ్వు వెళ్ళిపోవచ్చు కదా బిడ్డ, వాళ్ళ ఆర్మీలో కంటే వెళ్ళిపోవచ్చు, ఇప్పుడు వద్దులే, ఒక 1 year తర్వాత చూద్దామని అన్నాడు. సరేలే అని అట్లా ఆయన పెళ్ళి చేసుకొని ఇంక రిటైర్మెంట్ అయిన తర్వాత తన భార్య పిల్లలతోటి కూడా వెంబడే పెళ్ళి అయింది, పిల్లలు పుట్టినరు, 2 కొడుకు కూతురు. ఇంకా వాళ్ళతోటి కొంచెం సాఫీగా భార్య పిల్లలతోటి మంచిగా ఉందామని ఒక కుటుంబ జీవితాన్ని కూడా అనుభవిద్దాం. ఇన్నేళ్ళ సైనిక జీవితం అనుభవించిన కొంచెం కుటుంబ జీవితం సాఫీగా హ్యాపీగా, ఏ ఇబ్బందులు, బాధరబందీలు, కష్టాలు ఇవన్నీ ఏం లేకుండా మంచిగా మా అమ్మ నాన్నలతో, అమ్మ చనిపోయింది, నాన్న ఉన్నాడు, నాకు ఒక చిన్నమ్మ ఉంది, చెల్లెలు ఉంది, వీళ్ళతోటి అందరితోటి కూడా ఒక ఫ్యామిలీ ఒక ఎంటర్టైన్మెంట్ ఉంటుంది ఫ్యామిలీతోటి. అలాంటి జీవితం కూడా కొంచెం అనుభవిద్దామని అనుకొని ఫ్యామిలీ లైఫ్ భార్య పిల్లలతో పాటు మా నాన్న ఉన్నాడు, మా చిన్నమ్మ ఉంది, చెల్లెలు ఉంది, వీళ్ళందరితోటి ఒక ఆత్మీయ అనుబంధాలు పెంచుకుందాం. ఇన్నేళ్ళు అంత కర్కశంగా ఉండే నా మెదడంతా ఇప్పుడు ఒక ఫ్యామిలీ అనుబంధం పెంచుకుందామని ఒక వాతావరణంలోకి వచ్చిండు. 2018 నుంచి 2019 వరకు, 19 జూలై. కర్కశత్వం కూడా కాకుండా దేశ అంటే కర్కశత్వం అంటే శత్రువు కనిపిస్తే అంతే. అంటే వాళ్ళకు మైండ్ సెట్ అంతా ఎట్లా ఉండేదంటే అదే వైపు ఉండేది. ఇక నీవు తల్లిదండ్రులు ఏం మాట్లాడుతుండ్రు, ఫ్రెండ్స్ ఏం మాట్లాడుతుండ్రు, ఇవన్నీ అంత పరిగణలోకి తీసుకునే వాళ్ళు కాదు. అక్కడి నుంచి మళ్ళీ వచ్చే ప్రయత్నం చేద్దాం అది అంటే అట్లా ఆ రకంగా ఉండేవాడు. సరే ఫ్యామిలీ రిలేషన్ తోటి కలుపుదాం అని చెప్పి అనుకున్నాడు. 2018 నుంచి 2019 జూలై వరకు మంచిగా ఉన్నాడు, ఆరోగ్యంగా హ్యాపీగా. మాకు మా ఇంటికి కూడా తన భార్య పిల్లల్ని తీసుకొచ్చి ఓ వారం రోజులు మా ఇంటి దగ్గర ఉండేవాడు. హ్యాపీగా కొంత గడిపిపోయి తను కూడా మాబూనార్లో, మా ఊరు అమర్చింతకు మాబూనారు ఒక 60-70 కిలోమీటర్ల దూరం ఉంటుంది, డిస్ట్రిక్ట్ సెంటరు. అక్కడ ఉంటే ఏదన్నా ఫెసిలిటీస్ ఉంటాయి అని తన భార్య ఊరు కూడా మహబూబ్నగర్. అక్కడ ఏమైనా మెడికల్ ఫెసిలిటీస్ కావచ్చు, లేకపోతే ఏదన్నా ఉద్యోగాన్ని ప్రైవేట్గా ఏదైనా చేసుకుందామంటే కూడా అవకాశాలు ఉంటాయి డిస్ట్రిక్ట్ సెంటర్లో అనే ఉద్దేశంతో కూడా తను మహబూబ్నగర్లో షిఫ్ట్ అయింది. అట్లా భార్య పిల్లలు ఉన్నారు. ఉన్న తర్వాత అనుకోకుండా 2019 జూలైలో జాండీస్ వచ్చినాయి. ఇంకోటి ఏమంటే వాళ్ళకు మిలిటరీ వాళ్ళకు డ్రింక్స్ అలవాటు అనేది కామన్.
కొంతమందికి ఉంటుంది, వాళ్ళు తీసుకోవచ్చు, బట్ తీసుకోవచ్చు రిస్ట్రిక్షన్స్ ఏం లేవు. తీసుకోకపోవచ్చు. అంటే అవును. కొంచెం అక్కడ ఉన్నప్పుడు కూడా వాళ్ళకి కొన్ని బాటిల్స్ ఇచ్చేవాళ్ళు. అవి ఇష్టం ఉంటే తాగొచ్చు, లేకపోతే బయటకు పంపించచ్చు. అట్లాంటివి కూడా చేసిండు నాకు. తనకి ఇష్టం లేనప్పుడు నాతోటి పంపించేవాడు బాటిల్స్ తీసుకెళ్ళి ఇంటికి అని చెప్పి. అట్లా కూడా చేసిండు. అట్లా తనకు అలవాటు అయ్యి తర్వాత ఒక లీజర్ 1 ఇయర్ లీజర్ వచ్చిన తర్వాత, అంతకంటే ముందు కూడా కొంచెం ఇంటికి వచ్చినప్పుడు బాగా ఫ్రెండ్స్ తోటి బాగా తాగే అలవాటు నేర్చుకున్నాడు. ఉమ్. ఆ క్రమంలో ఏమైపోయిందంటే అనుకోకుండా జాండీస్ అయినప్పుడు కూడా ఒక వారం రోజులు ఉమ్. ఆ డ్రింక్ అలవాటు అయింది కాబట్టి తాగుతూ వచ్చింది. ఉమ్. జాండీస్ అయినప్పుడు డ్రింక్స్ తాగడం వల్ల ఏమైపోతుందంటే లివర్ డ్యామేజ్ అవుతుందట. ఓకే. అది తనకు తెలియదు. ఉమ్. తనకు అట్లా జాండీస్ అయినవి కూడా తెలియదు. ఓకే. ఉమ్. నాకు జాండీస్ అయినవి, నేను ఇట్లా సిక్ అయినా అనే విషయం తనకే తెలియదు. తన బాడీకే అట్లా తెలియనట్టు ఉన్నాడు. ఉమ్. ఉమ్. అంటే తనకు ఎప్పుడు కూడా సార్ జ్వరం వచ్చినట్టు నేను ఎన్నడూ చూడలే. ఉమ్. ఆర్మీలో ఉన్నంత కాలం జ్వరం వచ్చినట్లు కానీ సిక్ అయినట్లు కానీ చాలా తక్కువ. Right. అప్పుడు మధ్యలో అవి ఏవో వాతావరణంకి వెళ్ళి తుంపరకి వెళ్ళి అట్లాంటివి జరిగి జలుబు వచ్చి ఇట్లా జరిగిందేమో కానీ ఎప్పుడు సిక్ అయి ఉండే మనిషిలాగా కనబడేవాడు కాదు. ఓకే. అది ఆరోగ్యవంతుడుగా ఉండేవాడు. సో జాండీస్ వచ్చిన తర్వాత అది ఇబ్బంది పెట్టిందా అండి? జాండీస్ వచ్చినాయి. ఇంకా జాండీస్ జూలైలో స్టార్ట్ అయినప్పుడు తాగడం వల్ల లివర్ డ్యామేజ్ అయిపోయింది. ఓకే. అది వారం రోజుల తర్వాత తెలిసింది. ఓకే. అప్పుడు హాస్పిటల్కి వెళ్తే ఇట్లా జాండీస్ అయినవి, లివర్ కూడా దెబ్బతిన్నది, వెంటనే మీరు ట్రీట్మెంట్ తీసుకోవాలి అని చెప్పి అప్పుడు అక్కడ లోకల్గా ప్రైవేట్ హాస్పిటల్ ఇస్తే ఏం లేదు, తన ఆర్మీ సోల్జర్ కాబట్టి ఆర్మీ హాస్పిటల్ తీసుకెళ్తే బెటరు అని చెప్పి ఆర్మీ హాస్పిటల్ వచ్చినాం హైదరాబాద్కు. ఆర్మీ హాస్పిటల్లో అడ్మిట్ చేస్తే వాళ్ళు ఉండి ఇక రెఫరల్ హాస్పిటల్లో మెడికవర్ హాస్పిటల్లో అడ్మిట్ చేసుకోండి అని చెప్తే ఇక అప్పటి నుంచి సార్ నా కొడుకు అది తగ్గలే. ఇక ఓకే. 2019 జూలై 1 తారీఖు నుంచి మొదలు పెడితే 2021 ఏప్రిల్ 1 తారీఖు వరకు బా. ఆ 2 సంవత్సరాల అంటే దాదాపు దగ్గర 1.5 ఇయర్ అబో ఉమ్. ఉమ్. హాస్పిటల్కి తిరగడమే అయింది ప్రతి మంత్. అంటే ఇక కాళ్ళల్లో నీళ్లు చేరడము, కాలేయంలో అది శరీరంలో నీరు చేరడము, బ్రెయిన్లో నీరు చేరడము, ఇట్లా ఇది ఏదో ఒక సిమ్టమ్ అనేది కనిపిస్తూ ఎప్పుడు ఉంటుంది. వెంటాడుతూ ఉండేది. ఓకే. దానివల్ల మేము ప్రతి నెలలో 15 రోజులు హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉండి మళ్ళీ ఇంటికి రావడం. ఇట్లా 1.5 ఇయర్ ఆయనకు ఇక సేవ చేసుకొని ఆయనకు బ్రతికించాలని చాలా ప్రయత్నం చేసినాం. ఎందుకంటే ఆర్మీ సోల్జరు అవును. మళ్ళీ ఆయన ఈ దేశానికి మళ్ళీ సైనికుడిగా అయ్యి వెళ్ళొచ్చు, మంచిగా తయారయ్యి మళ్ళీ మమ్మలను కూడా మంచిగా కూర్చొని పెట్టి మంచిగా సాదుకుంటాడు అని చెప్పి మేము చాలా కొంచెం ఆశపడ్డా. నేను కూడా నా కొడుకు వల్ల నేను కొంచెం మంచిగా తిని ఉంటుంది, ఏ తండ్రికైనా ఉంటుంది అది. అరే ఇప్పుడు ఇంతకాలం అంటే నేను తన భార్య ఉంది, తన పిల్లలు ఉండరు, వాళ్ళు తినకోక మంచిగా ఉండరు అని అనుకోవచ్చు. నాకు 60 ఏళ్ళ వయసు వచ్చిన తర్వాత కూడా నా కొడుకుది ఇప్పుడన్నా మంచిగా ఉండి కొంచెం అందరం కలిసి తిని మంచిగా ఉందాం ఆరోగ్యంగా మనం కూడా అని అనుకునే టైంలో బ్యాడ్ లక్, దేవుడు ఏమనుకున్నాడో ఏమో కానీ ఆయన అట్లా అనారోగ్యంతో వెళ్ళిపోయే ముందు నేను ఒక చివరి మాట, 37 రోజులు మేము హాస్పిటల్లోనే ఉన్నాం, ఇంకా ఇంటికి పోలేదు. అడ్మిట్ అయిన 37 డేస్ ఓకే. ఇక బెడ్ రెస్ట్ ఇంకా అక్కడనే హాస్పిటల్లోనే ఉన్నాం. ఉమ్. ఆ 37 రోజుల కాలంలో ఆయనకు బ్రెయిన్ మన దాన్ని ఏమంటారు మెమొరీ పవర్ కూడా లాస్ అయిపోయింది చివరికి. ఓకే. అంటే ఆయన తినే గుర్తుపట్టలేని టైం వచ్చేసింది చివరికి. ముందు ఆయనకు అంటే హాస్పిటల్లో అన్నము తినడం కూడా తను సొంతంగా తినలేని పరిస్థితి ఒకటి. కాబట్టి ఎంబడే నేను ఉండి ఆయనకు రోజు స్పూన్ తోటి అన్నం తినిచ్చే పరిస్థితి. అంటే ఒక దేశ సైనికుడు, ఒక స్టిఫ్ గల శరీరం గల మనిషి, నాకు బాధ వేసింది ఏంటంటే ఒక 10 మందిని ఈజీగా కొట్టగలిగేటంత శక్తి సామర్థ్యాలు కలిగిన సైనికుడు
ఒక మనిషిని ఈజీగా ఎత్తుకొని అది 1 కిలోమీటర్ దూరం నడవగలిగే వ్యక్తి. హ్మ్. అంటే నేను ఇవి వాస్తవాలు చెప్తున్నా. రైట్. ఆయన చేసిన సంఘటనలు చూసి నేను చెప్తున్నా. ఆయనకు ఒకసారి 10 మంది ఇట్లా దాడి చుట్టుముట్టిన చేస్తే చుట్టుముట్టినప్పుడు ఆ 10 మందిని ఈజీగా ఇట్లా కొట్టగలిగిండు. బార్డర్‌లో. బార్డర్‌లో కాదు, బయట. ఓకే. ఓకే. బయట బయటకు వచ్చిన విషయంలో. తర్వాత. ఓకే. ఓకే. అంటే ఏదో ఒక సందర్భంలో అట్లా అంటే సో, అంతటి ఆ శక్తి శారీరక సామర్థ్యాలు అంత అంత దృఢంగా స్ట్రాంగ్‌గా ఉన్న వ్యక్తి. స్ట్రాంగ్‌గా ఉన్న ఓకే. వ్యక్తి. అది చూసి ఆశ్చర్యపోయినాం. హ్మ్. హ్మ్. ఒక మనిషిని యాక్సిడెంట్ అయితే ఆ మనిషిని ఎత్తుకొని 2 కిలోమీటర్ల దూరంలో ఎత్తుకొని వెళ్ళిండు. అబ్బా! ఇక్కడ యాక్సిడెంట్ అయితే 2 కిలోమీటర్ దూరంలో హాస్పిటల్ ఉంటే ఆ మనిషిని ఎత్తుకొని పోయిండు. ఇట్లే రక్తపు మడుగులో ఉంటే తన శరీరం అంతా రక్తపు మడుగైంది. హాస్పిటల్ వాళ్ళే అటువంటి మీ మీ క్రాంతి దూరమైన సందర్భంలో ఏమనిపించింది? ఎందుకంటే ఆ బాధ వర్ణనాతీతం. అవును. ఎందుకంటే ఇప్పుడు చిన్న పిల్లలు కూడా తనకి. అవును. ఏమనిపించింది ఆ సందర్భంలో? ఒక తండ్రి గుండెగా మీకు ఏమంది మీ అదే గుండె? చెప్తున్నాను సార్. అంటే నేను అనేది ఆ సందర్భంలో చెప్తున్నా. హ్మ్. అంతటి పరిస్థితి కలిగిన మనిషి ఒక స్పూన్‌తో అన్నం తినిపించగలిగే పరిస్థితిలోకి వచ్చిండు కదా నా కొడుకు. అబ్బా! ఇది అవును. ఎంత అవును. ఎంత బాధగా అనిపిస్తది. అవును. 10 మందిని కొట్టగలిగేటంత శక్తిమంతుడు. ఒక మనిషిని 2 కిలోమీటర్లు ఎత్తుకొని హ్మ్. హాస్పిటల్‌లో అడ్మిట్ చేయగలిగేటటువంటి శక్తిమంతుడు, ధైర్యవంతుడు. అర్ధరాత్రి పూట మళ్ళా. అటువంటి శక్తిమంతుడు నా కడుపున పుట్టి నాకు ఈ దేశ సైనికుడిగా నేను ఈ వీరమరణం పొందగలిగే మనిషిని నేను పోగొట్టుకుంటున్నాను కదా! సరే అయితే సార్, చివరిగా మా కొడుకు క్షణాలు ఇక నా లోకాన్ని విడిచి వెళ్ళే చివరి క్షణాలు. చివరి టైంలో ఆయన మెమరీ పవర్ లాస్ అయినప్పుడు కూడా అందరిని గుర్తుపట్టేవాడు కాదు. చివరికి నా చిన్న కొడుకు సాయి చంద్రుని కూడా గుర్తుపట్టలేదు నా పెద్ద కొడుకు. ఎంత బాధాకరమైన విషయం ఇది. హ్మ్. నన్నొక్కడినే నాన్న అని గుర్తుపట్టి నన్ను అడిగిండు. ఎవరు నాన్న నా ఎదురుగా నిలబడ్డ మనిషి అని అడిగిండు. అబ్బా! ఇక చెప్పు. మిమ్మల్ని మాత్రం గుర్తుపట్టాడు. నన్ను గుర్తుపట్టి నన్నే అడుగుతున్నాడు. ఆహా! ఎవరు నాన్న బాబు అని అన్నాడు. అబ్బా! అంటే ఎంత దుఃఖం వచ్చిందంటే మాకు. సాయి కూడా ఏడ్చిండు. నేను ఏడ్చిన. మా పెద్ద కొడుకు ముగ్గురం కలిసి తమ్ముడు బిడ్డ నీకు తమ్ముడు తోడబుట్టిన తమ్ముడు సాయి చంద్ర అంటే అవు కదా సారీ తమ్ముడు గుర్తుపట్టలేకపోయినా. అంటే ఎంత బాధ అనిపిస్తుంది సార్. నిజం. ఏ ఒక తండ్రికైనా. కడుపులో పుట్టిన 2 పిల్లలు నా కళ్ళ ముందే ఒకరినొకరు గుర్తుపట్టుకోలేని పరిస్థితి. అంటే ఎంత దుర్మార్గమైనటువంటి పరిస్థితి వచ్చిందా అంటే తండ్రి కొడుకులకు తమ్ముళ్ళు అన్నలు గుర్తుపట్టలేని రోగాలు కూడా ఉన్నాయా అని అనిపించి చాలా చాలా ఏడ్చినాం సార్. ఒక 10 నిమిషాలు ముగ్గురం ఏడ్చుకున్నాం. ఏడ్చి నాన్న ఎంత పరిస్థితి వచ్చినా నాన్న నేను కష్టమే నా జీవితం ఉండడం, నేను బ్రతకడం కష్టమేనేమో అని అంటున్నాడు మాటలు. హ్మ్. ఆ క్షణాలు మాకు చాలా భయంకరమైన రోజులు అవి మా కుటుంబానికి. తన భార్యను కూడా ఒకసారి గుర్తుపట్టిండు, ఒకసారి గుర్తుపట్టలేకపోయిండు. అంటే తన పిల్లల్ని కూడా చూసిండు, ఓకే అనుకున్నాడు కానీ అట్లా గుర్తుపట్టినట్లంత పరిస్థితుల్లోకి నెట్టబడిపోయిండు. ఆ పరిస్థితుల్లో అందరం తన భార్య కానీ మేము కానీ నా కొడుకు సాయిచంద్ కానీ అందరం చాలా ఎంత పరిస్థితి వచ్చే కదా చివరి క్షణాలు ఇట్లా వచ్చే ఒక సైనికుడు, దేశ సైనికుడు ఇంత అన్యాయమైనటువంటి మరణాన్ని పొందుతున్నాడా? ఈ పరిస్థితులు ఇంత అన్యాయంగా దేవుడు ఇట్లా చూసిన మమ్మల్ని అని మేము బాధపడ్డాం. చివరిగా రేపు చనిపోతాడనగా ఆయన లేచి కింద పడిపోయిండు. బెడ్ మీద నుంచి కింద పడిపోతే ఏమన్నాడంటే నానా నేను ఇక చనిపోతున్నా అని అన్నాడు. నేను పక్కనే ఉన్నా కాబట్టి నానా నేను చనిపోతున్నా నాన్న అన్నాడు. ఎంత బాధ అవుతుంది సార్.
నా కళ్ళ ముందు ఒక వీర జవాన్ చనిపోతున్నానంటే తండ్రిగా నేను ఏడుస్తున్నాను కానీ ఒక సైనికుడిగా తనకే నేను సెల్యూట్ కొట్టాలి. కానీ నా కొడుకు ఏం చేసిందంటే క్రాంతి కుమారు, నాన్న నీకు ఏం చేయలేకపోతున్నాను, నేనేం నీకు ఇవ్వలేకపోతున్నాను, చివరిగా నీకు సెల్యూట్ చేస్తున్నాను అన్నాడు. చాలా నేను కమాండర్కు సెల్యూట్ కొట్టిన నా ట్రైనింగ్లో, నా సైనిక జీవితంలో. ఇప్పుడు నీకు కొడుతున్నాను, వెళ్ళిపోతున్నాను నాన్న అని. సెల్యూట్ నాన్న అన్నాడు. ఎంత దుఃఖం వస్తుంది సార్. ఇక అది ఇప్పటికీ నాకు ఆ దృశ్యం కనబడుతుంది. ఎందుకంటే నా కొడుకులు నన్ను చూడాలి, నేను హాస్పిటల్లో పడితే నా కొరకు ఉండి అయ్యో మా నాన్న దూరం అయిపోతున్నాడా అని నా కొడుకులు ఏడుస్తుంటే నాకు అయ్యో పిల్లలు ఇడిచిపెట్టిపోతున్నాడా నేను అని నాకుండాలి ఆ బాధ. కానీ నిజంగా చెప్తున్నా సార్, నాకు కూడా బీపీ షుగరు అన్నీ ఉండి ఒక 10-15 ఏళ్ళ నుంచి కొనసాగిస్తున్నాను నా శరీరంలో. వాటినన్నిటినీ కూడా తట్టుకొని వాటిని మేము ఆరోగ్యాన్ని కాపాడుకుని నా పిల్లల్ని కాపాడుకోవాలి నేను అనే జాగ్రత్తలోనే ఉన్నాను నేను. తప్ప నేను నా కొడుకుల మీద ఆధారపడి నా కొడుకులకు నేను అనారోగ్యస్తుడిగా కనపడకూడదు అనుకున్నాను నేను. వాళ్ళకు అన్ని ఉండి ఆ రోజు మీ కొడుకుని మీరు కాపాడుకునే ప్రయత్నం చేస్తారు. మీ కళ్ళ ముందు వెళ్ళిపోతున్న తరుణంలో ఆ బాధ ఎవ్వరు కూడా తీర్చలేనిది. నిజం సార్. అది ఇంకా ఆ రోజు చనిపోయి ఇక మరుసటి రోజు ఇంకా ఆయన కోమాలోకి వెళ్ళిపోయిండు. నాన్న నేను చనిపోతున్నా అని కోమాలోకి వెళ్ళిపోయిండు. ఇక మరుసటి రోజు వరకు లేవలేదు. మరుసటి రోజు మళ్ళీ లేచి కూర్చున్నాడు సార్. విచిత్రమైన విషయము, లేచి చెకముక్కలు వేసుకొని కాళ్ళు మీద కాళ్ళు వేసుకొని కూర్చున్నాడు బెడ్ మీద. మాకు చాలా ధైర్యం వచ్చింది, నా కొడుకు బ్రతుకుతాడు, ఇక కోమా నుంచి బయటపడిండు అని చెప్పి నేను నా కోడలకు ఫోన్ చేసి, ఆమె వాళ్ళ అమ్మ పెద్దమ్మ ఇంటి దగ్గర ఉంటే, అమ్మ ఇట్లా క్రాంతి లేచి కూర్చున్నాడమ్మా, రామ్మా రాని పలక అంటలే మామయ్య, వస్తా మామయ్య అని వెంబడి వచ్చింది. ఆమె కూడా వచ్చి ఇంకా ఇద్దరం నేను అయితే లేచి ఏమన్నాడు సార్ అంటే, లేచింది అడివే బ్రష్ చేస్తామంటే, నేను మా నాన్న వస్తేనే వేసుకుంటా బ్రష్, మీరు వేయొద్దండి, బ్రష్ చేయను, టీ తాగని ఏం తాగనని వాళ్ళ సిస్టర్స్కు వాళ్ళకందరూ చెప్పింది. నాకు 5:30కు తెల్లవారుజామున 5:30కు సెక్యూరిటీ వచ్చి, క్రాంతి కుమార్ వాళ్ళ నాన్నగారు ఎవరు అని అంటే నేనే అంటే, మీ కొడుకు లేచి కూర్చున్నాడు కోమాలో ఉన్న ఆయన, నువ్వు రావా అని ఆయన కూడా సంతోషంతో చెప్తున్నాడు. నాకు నన్ను తొలకపోతే వెళ్ళి నా క్రాంతికి, నాన్న బ్రష్ చేసుకో అంటే, లేదు నాన్న నువ్వు వేయాలంటే, సరే నేనే వేస్తాను, నేనే వేయించి కాఫీ దాపి, ఏం తాగుతావు నాయన అంటే కాఫీ తాగుతున్నాడు, కాఫీ తాపినా, పాలు తాగమంటే పాలు తాపినా, బ్రెడ్ తింటా అన్నాడు, బ్రెడ్ తిన్నాడు. ఈ 3 తిన్న తర్వాత ఇక చాలు నాన్న, ఇంకా నువ్వు కూడా వెళ్ళు, ఫ్రెష్ అప్ అయ్యి మొహం కడుక్కొని మంచిగా మొహం కడుక్కొని వచ్చేసేయి, ఇంకా నువ్వు టిఫిన్ చేసి వచ్చేసేయి, ఇంకా మళ్ళీ డాక్టర్స్ వస్తారని చెప్తే చాలా సంతోషం అనిపించింది సార్ నాకు. అన్న 1 గంట తర్వాత 9 o'clock అట్లా 9 o'clock వరకు డాక్టర్స్ చెక్ చేస్తున్నారు, అంతా చూస్తున్నారు. నేను నా కోడలు కూడా ఉన్నాం. ఇక సైలెంట్ అయిపోయింది అక్కడ. ఎందుకు సైలెంట్ అయిందంటే, క్రాంతి కుమార్ లేడు అని చెప్పింది సెక్యూరిటీ. సార్ నిజంగా చెప్తాను, నేను గోడ గుద్దుకున్నా ఇట్లా, ఆ హాస్పిటల్ గోడకు. ఎంత పని చేస్తాం కదా, ఇన్ని సంవత్సరంన్నర కాపాడుకుంటాం, ఎంత పని అయిపోయాయి కదా అంటే, లివర్ ఇచ్చి బతికించింటే బ్రతుకుతుండే, కానీ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అయింటే బ్రతికేవాడు. కానీ అప్పటికే ఆయనకు కిడ్నీస్ ఫెయిల్ అయినాయి, లంగ్స్ ఫెయిల్ అయినాయి, ఇంకా మెమరీ పవర్ లాస్ అయింది, ఇన్ని వెంటాడినాయి ఈయనకు అని చెప్పి చాలా బాధపడ్డాం. ఏమీ చేయలేకపోతున్నాం కదా అని చేతులు ఎత్తేసినాం. లివర్ కూడా అందలేదు. కానీ అట్లా ఆ రకంగా మేము నా కొడుకును నా కళ్ళ ముందు నా చేతులారా పోట్టుకున్నందుకు చాలా చాలా దుఃఖపడ్డా సార్ నేను. అంటే తన భార్యకైతే ఇంకా చెప్పలేనంత బాధనే, కానీ ఇద్దరం ఏడుస్తున్నాము, కానీ ఏం చేయగలుగుతాం. ఆ బాధ మీకు
ఓహ్! బహుశా నిజం జీవితాంతం సార్. ఈనాటికి వెంటాడుతూ కూడా ఉంటుంది. నేను అది తలుచుకున్నప్పుడల్లా ఏడుపొస్తుంది నాకు. తలుచుకున్నప్పుడల్లా ఆ మాటలు గుర్తొస్తాయి. ఆయన సైనిక సెల్యూట్ చేసిన ఆ దృశ్యం గుర్తుకొస్తుంది నాకు. ఇది ఏప్రిల్‌లో జరిగింది కదండీ ఇది. ఏప్రిల్ 1వ తారీఖు 2021 కరోనా టైంలో ఏప్రిల్ 1వ తారీఖు బహుశా మీకు ఏప్రిల్, జూన్ మీ జీవితాన్ని వెంటాడుతూ ఉంటాయి కదా! ఉంటాయి. జనవరి, హ్మ్. జనవరి, ఏప్రిల్, జూన్. జనవరిలో నా భార్య చనిపోయింది. అంటే వాళ్ళ అమ్మ. సంక్రాంతి పండుగ రోజు. తర్వాత ఏప్రిల్ 1, తర్వాత జూన్ 29. హ్మ్. ఈ 3 నెలలు 3 నెలలు 3 నెలల వ్యవధి చూడండి. అవును. ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్. సాయి చంద్ అలాగే వాళ్ళ అన్న ఎలా ఉండేవాళ్ళు ఇద్దరును? చాలా అనుబంధంగా ఉండేవాళ్ళు. అసలు నాకు తెలిసి ఎన్నడూ కూడా అంటే ఒక అన్నదమ్ముల మధ్యలో కొన్నిసార్లు గొడవలు గొడవలు వస్తుంటవి. ఏదన్నా అంటే పెళ్లి కాక ముందైనా కూడా ఏదో ఒక ఏదో చిన్న చిన్న సందర్భం గొడవలు చిన్న ఉంటూ చిన్న ఉంటాయి. గొడవలు మా అన్న ఇట్లా చూడలేడు, తమ్ముడు సరిగా వింటలేడని అన్నా కానీ ఏదో ఒక ఎన్నడూ పేచి ఉంటుంది ఇద్దరి ఉంటుండే మధ్య. కానీ హ్మ్. ఎన్నడూ లేవు సార్. హ్మ్. నేను చూసిన వరకు కూడా అంటే 10వ తరగతి వరకు కూడా ఇద్దరు అంత అన్యోన్యంగా ఉండేవాళ్ళు. చాలా ఫ్యామిలీ మేమంతా సార్. హ్మ్. నేను, నా భార్య, నా కొడుకులు. ఎంత అన్యోన్యం అంటే చాలా మాకు ఏమీ లేకుంటుండే. అంటే పరిస్థితులు అంటే మా ఇంట్లో ఒక టీవీ కూడా లేకుంటుండే, ఒక ఫ్రిడ్జ్ లేదు, ఒక మీరు అదే అన్నారు. ఎక్కడ ఏదీ లేని పరిస్థితి నుంచి ఈరోజు ఒక్కొక్క పిల్లాడు ఎదిగిన సందర్భంలో. ఇక్కడ నేను మీ దగ్గరికి వచ్చే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే తమ్ముడు ఒక స్థాయికి ఒక పాటని అందుకొని పాటే ప్రాణంగా వెళ్ళాలంటే అన్న సపోర్ట్ ఎక్కడో దగ్గర ఉంటుంది. అప్పుడు ఎలా చాలా ఉండేది పాటల విషయంలో అన్నదమ్ముల మధ్య ఎలా చాలా ఉండేది? చాలా తను గర్వపడుతుండే తెలుసా. మా హ్మ్. పెద్ద కొడుకు ఆర్మీలో ఉన్నప్పుడు, సర్వీస్లో ఉన్నప్పుడే హ్మ్. సాయి చంద్ ప్రస్థానం ప్రవాహంలాగా అవును. సాగిపోతుంది అవును. అప్పటికే. అవును. అవును. 2021 వరకు కదా ఆయన ఉన్నది. 2018 నుంచే సాయి చంద్ ప్రవాహం మారుమోగుతుంది. అంటే సాయి చంద్ లాంటి గొప్ప కళాకారుడు, ఒక ముఖ్యమంత్రి స్థాయి గల మనిషి, ఒక ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు సారే సాయి చందు అని పిలుస్తున్నాడంటే, నా తమ్ముడు సాయి చంద్ అని పిలుస్తున్నాడంటే, అంటే ఎంత స్థాయిలోకి పోయిండు నా తమ్ముడు అని చాలా గర్వపడ్డాడు హ్మ్. మా పెద్ద కొడుకు. హ్మ్. నాన్న తమ్ముడు చాలా వేగంగా దూసుకెళ్తున్నాడు. చాలా సంతోషం మనకు. హ్మ్. హ్మ్. చాలా చాలా గొప్ప విషయం. మనకు మంచి జరగబోతుంది. మా తమ్ముడు ఇంకా రేపు ఎమ్మెల్యే కావచ్చు, మినిస్టర్ కూడా కావచ్చు. అయ్యే అవకాశాలున్నాయి. ఇంక అంతకంటే గర్వం మనకేముంటుంది నాయన. వాళ్ళ అన్న ముందు పాట పాడేవాడా? పాడిండు వేదికల మీద. ఒక్కసారి ఏ పాటని గుర్తు చేసుకుంటాను. ఎందుకంటే అన్నదమ్ములు కలిసినప్పుడు పాటలు పాడుకునే సందర్భాలు విన్నప్పుడు తల్లింటికి చాలా ముచ్చటేస్తూ ఉంటుంది. అంటే అటువంటి పాటలు ఏమైనా ఒకసారి గుర్తు అంటే చేసుకోగలరా? తను అంతకుముందే పాటలు బాగా పాడుతుండేవాడు కాబట్టి, హ్మ్. అంటే దాదాపు ఆయన 2003 నుంచి హ్మ్. గాయకుడిగా మెల్లమెల్లగా ఆయన బయటకు వచ్చేసిండు. తన ప్రస్థానం ప్రారంభించి కొంచెం ప్రారంభం నుంచి వచ్చేసిండు కాబట్టి ఆయన పాటలు టీవీలలో కూడా ప్రచారం కావడం, ఛానల్స్లో ప్రచారం కావడం, హ్మ్. తర్వాత వేదికల మీద సాయి చంద్ పాటలు వినబడుతూ ఉండడం, హ్మ్. ఇవన్నీ కూడా చూస్తున్నాడు. కానీ ఓకే. తనకంత అంటే కల్చరల్ యాక్టివిటీస్ మీద అంత పెద్ద ఇంట్రెస్ట్ లేకపోయి ఉండే మా పెద్ద కొడుకు. కానీ తమ్ముడు వాడుతున్నాడు కదా అని చూసేవాడు. హ్మ్. హ్మ్. మంచి తమ్ముడు వాడుతున్నాడు, మంచిగా వాడుతున్నాడు, గొప్పగా వాడుతున్నాడు, చాలా హ్యాపీ అని ఆయన పాడుతుంటే చాలా సంతోషపడ్డాడు. తమ్ముడు చాలా చూడు ఎంత బాగా అని. హ్మ్. ముఖ్యంగా ఆ పాట అందరినీ మైమరిపించినటువంటి పాట, సాయి చంద్ పాడిన పాట. హ్మ్. తనను కూడా కదిలించింది ఏంటంటే, హ్మ్. రాతి బొమ్మల్లోన కొలువైన శివుడా, రక్తబంధం విలువ నీకు తెలియదురా, నుదుటి రాతలు రాసే ఓ బ్రహ్మదేవా, తల్లిదండ్రుల బాధ నీవు ఎరుగవురా, తెలిసుంటే చెట్టంత నా కొడుకుని, తెలిసుంటే చెట్టంత నా బిడ్డని, తిరిగి తెచ్చి ఇయ్యగలవా నీ మహిమలు, రాతి బొమ్మల్లోన కొలువైన శివుడా, రక్తబంధం విలువ నీకు తెలియదురా, నుదుటి రాతలు రాసెవో బ్రహ్మదేవా, తల్లిదండ్రుల బాధ
నీవు ఎరుగవురా. పువ్వులో పువ్వునై నీ పూజ చేశాను, నీరై నీ అడుగు పాదాలు కడిగేను. ఒక్క పొద్దులు ఉంటూ ముడుపు చెల్లించాను, దిక్కు నీవని మొక్కి ధీమాగా బతికాను. నా కన్న బిడ్డపై ఈశ్వరా నా కన్న బిడ్డపై ఈశ్వరా నీ కరుణ ఏ మాయరా శంకరా. రాతి బొమ్మల్లోన కొలువైన శివుడా, రక్తబంధం విలువ నీకు తెలియదురా. శివరాత్రి శిలకు నే నైవేద్యమైనాను, నీ కంటి వెలుగుకు నేను దూరమైనాను. శివరాత్రి శిలకు నీ నైవేద్యమైనాను, నీ కంటి వెలుగుకు నేను దూరమైనాను. ఒక్క పొద్దులు ఉంటి ముడుపు చెల్లించి తిని, నా కన్న బిడ్డను కనులార చూడబోతివి. ఏమిటి ఈ తల్లిదండ్రులకు ఈ పరీక్ష పెడితివో, ఎందుకీ తల్లిదండ్రులకు శోకంబు పెట్టితివో. ఆ కన్న తల్లి పార్వతికి దుఃఖమే తీర్చినవు, మరి ఈ కన్న తల్లిదండ్రులకు ఎందుకీ పరీక్ష పెడితివి. ఏమిటి దేవా, ఏమిటి మహాశివా. నా కన్న కొడుకు క్రాంతి కుమారుని సాయి చందుని ఒక్కసారన్నా కనిపింపజేయవా. ఒక్కసారొచ్చి మము కన్నీళ్ళు తుడిపించలేవా. రాతి బొమ్మల్లోన కొలువైన శివుడా, రక్తబంధం విలువ నీకు తెలియదురా. ఎంత ధైర్యమైన గుండైనా రాత్రిపూట ఈ మొత్తం ఇది కళ్ళ ముందు కదిలినప్పుడు కరిగిపోతూ ఉంటుందా? ఏం జరుగుతుంటుంది? ఎందుకంటే ఉదయం అంతా జనాల మధ్య ఉంటాం, కానీ రాత్రి అయితే చాలు ఒంటరిగా ఉంటాం. మంచం మీద పడుకుంటే గతమంతా గుర్తుకొస్తూ ఉంటుంది. ఎంత కాదన్నా గుండె పెద్దొస్తూ ఉంటుంది. ఎలా ఉంటుంది మీకు? ఎందుకంటే ఇటు సాయి చందు లేడు, క్రాంతి లేడు, ఇద్దరు వెళ్ళిపోయారు. ఎలా ఉంటుందంటే, ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే, ఒక తండ్రి గుండె ఎంత దృఢంగా ఉంటుంది అనేది అందరూ మాట్లాడుకుంటారు. అంతే సెన్సిటివ్ తండ్రి గుండె, ఎందుకంటే వాడు కూడా మనిషేగా. అందుకని అడుగుతున్నా. నిజమే సార్, ఎందుకంటే ఇక తండ్రిగా నాకు ఎంత బాధ ఉందో నేను ఎవరికి చెప్పుకోలేను. నాకు ఈ బాధ ఉందని 10 మందికి నేను పంచుకోలేను. కాకపోతే నా కళ్ళను చూసి చాలామంది చెమ్మగిల్లినేత వాళ్ళ కళ్ళు. నా గుండెను చూసి చాలా ధైర్యం కూడా తెచ్చుకున్నారు. ఇంత కన్నబిడ్డల్ని పోగొట్టుకున్న తండ్రివి మాకు ఒక నిలువెత్తు నిదర్శనంగా, ఒక తండ్రిగా, ఒక ఆదర్శ పురుషుడిగా, ఒక ఆదర్శ తండ్రిగా మా కళ్ళెదుట ఉన్నందుకు మేము చాలా గర్వపడుతున్నాం. ఒక కొడుకుని దేశానికి సైనికుడిగా అంకితం ఇచ్చినావు. ఒక కొడుకుని ప్రపంచానికి పాటనై వదిలిపెట్టినావు. ఇంతకంటే గొప్ప ఇంకేముంటుంది నాన్న? మేమందరం ఈ ప్రపంచంలో ఉండే సాయి చందు లాంటి, నీ కొడుకు పెద్ద కొడుకు క్రాంతి కుమార్ లాంటి ఇట్లాంటి కొడుకులు కన్నందుకు, ఇట్లాంటి కొడుకుల్ని తీర్చిదిద్దినందుకు ఈనాటికి కూడా నా కొడుకులు ఇంత గొప్ప వాళ్ళైనని నీవు కీర్తించుకుంటూ వాళ్ళని తలుచుకుంటూ జీవిస్తున్నావు చూడు, ఇది చాలు మాకు. అంటే రాత్రి మంచం మీద పడుకున్న కళ్ళు మూసుకుంటే నిద్ర పట్టదు, ఇవన్నీ గుర్తుకొస్తూ ఉంటాయి. వీటిని ఎలా సంభాళించుకుంటూ ఉంటారు? ఇంకంతే సార్. ఇప్పుడు నాకు నేను సంభాళించుకున్నది ఏంటంటే, నా కొడుకులు లేకున్నా కోట్ల మంది ప్రజలు ఈరోజు నాన్న అని పిలుస్తున్నారు. నిజం సార్, ఇది అబద్ధం చెప్పడం లేదు, నేను ఊహాజనితమైన మాటలు కూడా చెప్పడం లేదు.
అనేక మంది మా ఇంటికి వచ్చి, నానా మేమున్నాం, అన్నలు లేరని నీ దిగులు చెందొద్దు, నేను కూడా నీ కొడుకులమే. క్రాంతి కుమార్, సాయి చంద్ మాత్రమే నీ కొడుకులు కాదు, మొత్తం ఈ భారతదేశంలో ఉన్న వాళ్ళందరూ కూడా నీ కొడుకు దేశ సైనికుడు నీ తలుచుకొని ఉన్న బిడ్డలు ఉన్నారు. నీ కొడుకు సాయి చంద్ పాటలు తలుచుకొని ఉండే బిడ్డలు ఉన్నారు, తమ్ముళ్ళు ఉన్నారు, అన్నలు ఉన్నారు. వీళ్ళంతా నీ కొడుకులు. మీరు అన్న తమ్ముడు అంటే నాకు ఒక మాట గుర్తొస్తుంది. ఎందుకంటే క్రాంతి, సాయి చంద్ వాళ్ళ అనుబంధం, వాళ్ళ అన్యోన్యత ఆ స్థాయిలో ఉండేదని చెప్పి మీరు చెప్పారు. సో ఇటువంటి తరుణంలో వీళ్ళిద్దరికి సంబంధించి అన్న దూరం అవుతున్న తరుణంలో సాయి చంద్ తన కలం కదులుంటుంది, ఒక పాట ఏదో రాసుంటాడు. ఏమైనా అటువంటిది ఏమైనా జరిగిందా? లేకపోతే ఎందుకంటే కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే ఆ పాట బయటికి రాదు. అన్న మీదో లేకపోతే కుటుంబం మీద ప్రేమ అది కేవలం కాగితం మీద ఉంటుంది, ఆ తర్వాత అలా తిరగబడిపోతుంది, అలా సమాధి అయిపోతూ ఉంటుంది. అటువంటి పాట ఏమైనా ఉండిందా? అంటే తన మీద పాట రాసింది నాకైతే తెలియదు, రాసుకున్నానని మాత్రం చెప్పిండు. ఓకే. అన్న మీద కూడా నేను ఒక పాట రాసుకున్నానని చెప్పిండు, కానీ ఏమైనా పోనీ లైన్లు ఏమైనా చెప్పాడు ఆ రోజు మీకు? అంత నాకు గుర్తు లేదు. కానీ కాకపోతే వీర జవాన్కు, అట్లాంటి గొప్ప సైనికుడికి నేను ఇంతకంటే నేను ఏం నివాళులు అర్పించగలను ఒక తమ్ముడిగా? మా అన్నకు నేను ఏమేమి ఇవ్వగలను? అవును అవును అని తన కలం నుంచి జారువారిన పదాలు ఎంత ఎంత గట్టిగా ఉంటావో నాకు కూడా తెలుసు. కానీ ఆ పాట నాకు ఆ కాగితపు కూడా నాకు అందలేదు. ఆయన స్వరం నుంచి ఆ మాటలు కానీ ఆ పాట అల్లిక కానీ నాకు తెలిసింది కూడా నేను తప్పకుండా పాడి నేర్చుకునేవాడిని. కానీ నాకు ఈ సందర్భంగా ఒక వీరుని తలుచుకోవడం అంటే అంత చాలా సంతోషం అనిపిస్తుంది. మీరు కూడా పాటలు రాస్తారు, మీరు కూడా పాటలు పాడే అవునవును. బ్యాక్గ్రౌండ్ అయితే మీకుంది. అవును మీ నుంచి సాయి చంద్ వచ్చిన సందర్భం, అవును. ఒక కొడుకు కళ్ళ ముందు వెళ్ళిపోయిన తర్వాత మీ కళ్ళ నుంచి ఏమైనా పదాలు, ఎందుకంటే నేను మాట అడిగే ప్రయత్నం చేస్తున్నాను. కొన్ని సందర్భాల్లో కొన్ని వేల పదాలు కాదు, కొన్ని కోట్ల పదాలు పలకలేని ఆ భావం ఒక పాట పలికిస్తుంది. అందుకని ఏవైనా మీరు అటువంటి, ఎందుకంటే గుండె ద్రవించిపోయే సందర్భంలో పాటే పలుకుతూ ఉంటుంది. అలా ఏమైనా పలికాయి మీకు ఈ అంటే మధ్యకాలంలో? నా పెద్ద కొడుకు మీద అయితే నేను నిజంగా పాట రాయడం కానీ పాటను నేను రాయాలని దృష్టి కానీ నాకు రాలేదు సార్. నిజంగా నా దుఃఖమే అట్లనే పూర్తిగా ఆవరించేసింది అయిపోయింది. కాకపోతే నాకు ఒక వీరులు, వాళ్ళు వీరుల్లో కలిసిపోయారు కాబట్టి నాకు అనిపించింది, వీరుని మరణము కాదు వృధా ఎన్నటికీ, వీరుని మరణము కాదు వృధా ఎన్నటికీ, తప్పని చావు కొరకు భయపడకు ముమ్మాటికి, వీరుని మరణము కాదు వృధా ఎన్నటికీ, తప్పని చావు కొరకు భయపడకు ముమ్మాటికి, తల వంచుకున్నవంటే తలలు నరికి వేస్తారు, తల వంచుకున్నవంటే తలలు నరికి వేస్తారు, పట్టు వదలినవంటే ప్రాణం పెకిలిస్తారు, బ్రిటిషు గుండెపై బాంబు విసిరిన భగతును, బ్రిటిషు గుండెపై బాంబు విసిరిన భగతును, బ్రిటిషు గుండెపై బాంబు విసిరిన భగతును, హింసవాది దేశద్రోహి అన్నారు తెల్లదొరలు, బానిస తిరుగుబాటు నాయకుడు స్పార్టకస్, బానిస తిరుగుబాటు నాయకుడు స్పార్టకస్, చిరునవ్వుత సిలువనెక్కి చిరంజీవి కాలేదా, చిరంజీవి కాలేదా, మమతలు మమకారాలు అన్నయ్య వీరుని సంఖ్యలు కావురా, అన్నయ్య వీరుని సంఖ్యలు కావురా. ఇదే నాకు గుర్తుకొచ్చింది. నా కొడుకు అందులో ఉన్నాడు, ఎప్పటికీ భయపడకూడదు. ఈ మరణాన్ని గురించి ఎప్పుడు కూడా నాకు చావు వస్తుందేమో, నేను చచ్చిపోతానేమని భయపడకూడదు, ఎప్పుడైనా తప్పదు. కానీ సస్తే సస్తివి ఒక వీర మరణం ఉండాలి, ఒక ధైర్యంగా ఉండాలి. తిండికి లేకపోయినా పర్వాలేదు, అడుక్కొని చావద్దు, చాలా ఆత్మీయంగా బతకాలి, ధైర్యంగా ఉండాలి. అందరికీ ఆగమాగమైపోయింది అన్నట్లు ఉండవద్దు, ఆదర్శ జీవితాన్ని బతు.
ఉండాలి అని నేను అనుకున్నా. నా కొడుకులు కూడా అదే నెరవేర్చింది. నిజం సార్ అది. నేను ఎక్కడైనా ఎప్పుడైనా నేను చెప్పగలుగుతున్న వేదిక మీద అయినా చెప్పగలుగుతా. నేను ఎట్లా బతికిందో నా కొడుకులు అట్లా బతికిండ్రు. కరెక్ట్గా ఇక్కడికి వచ్చే ప్రయత్నం చేస్తున్నాను. మీరు ఎలా బతికారో ఆ రెప్లికాగా అంటే మీ ప్రతిబింబంగా మీ ఇద్దరు కొడుకులు ఉన్నారు. అవును. సో ఇక్కడ మీ అమ్మాయి ఇప్పుడు అవును. ఏం చేస్తోంది? వీళ్ళు ముగ్గురు ఎందుకంటే వాళ్ళిద్దరి గురించి మనం మాట్లాడుకున్న సందర్భం. అవును. సో వీళ్ళు ముగ్గురు ఎలా ఉండేవారు? ప్రెజెంట్ మీ అమ్మాయి ఏం చేస్తారు? మీరు ముగ్గురు ఎలా ఉండేవాళ్ళు? ముగ్గురు కూడా అంటే కొంతకాలము, అంటే ఎందుకు చెప్తున్నానంటే నా కొడుకుల తల్లి వేరు. అంటే నా మొదటి భార్య చనిపోయింది కదా. అవును, అవును. 2001లో నా ఇద్దరు కొడుకులకు సంతానాన్ని ఇచ్చి ఆమె చనిపోయింది. చనిపోయిన తర్వాత నేను మళ్ళీ రెండో పెళ్లి చేసుకున్నాను, వివాహం చేసుకున్నాను. అదేదో అనివార్యమైన పరిస్థితుల్లో లేదా నాకు గడ్డుకాలమైన పరిస్థితుల్లో నేను చేసుకోవాల్సి వచ్చింది, చేసుకున్నాను. కానీ నా కొడుకుల్ని దూరం చేయాలను, నా కొడుకులు నాకు అవసరం లేదన్న భావంతో కూడా కాదు. అవసరమైన పరిస్థితుల్లోనే, మాకు వంట చేసే దిక్కు లేని పరిస్థితుల్లో, నేను ఒంటరిగా జీవిస్తున్న భయంకరమైన జీవితాన్ని తట్టుకోలేక తప్పకుండా ఒక భార్య, ఇంటికి ఇల్లాలు, అందమైన జీవితం ఉంటుంది. ఇల్లాలు లేకపోతే అది అంధకారమైనటువంటి కుటుంబంగా మారిపోతుంది అని. అంటే కొంతకాలం ఒక నడి వయసులో వచ్చినప్పుడు కుటుంబం అంతా చిన్నాభిన్నమయ్యే పరిస్థితులు వచ్చినప్పుడు తప్పకుండా మళ్ళీ పెళ్లి చేసుకోవడం తప్పు విషయం కాదు. అదేమి అన్యాయమైన విషయం కూడా కాదు. అంటే నేను అడుగుతాను ఎందుకంటే ఆ సందర్భంగా నాకు పెళ్లి చేసుకోవడంతో బిడ్డ పుట్టింది. ఆ బిడ్డతో నా కొడుకులు కొంతకాలము దూరంగానే ఉన్నారు. అంటే మాకు సొంతంగా తల్లి కడుపులో పుట్టలేదు కదా అని ఒక భావం అయితే ఉంటుంది. నేను అబద్ధం చెప్పడం లేదు, అదేదో కల్పించుకొని కూడా చెప్పడం లేదు. అది కొంతకాలం దూరంగా ఉన్నారు. అంటే దూరం పెట్టినట్లు కాదు, కొంచెం దూరం ఉండరు. ఉండని, నాన్నతోటి ఉంది చెల్లెలు, ఉండని అనేటట్లు. వాళ్ళు ఆర్మీలో ఆయన ఉన్నాడు, ఈయననేమో చదువు కొరకు హైదరాబాద్ వచ్చిన సాయి చందు ఇక్కడనే ఉన్నాడు. ఉద్యమాల తెలంగాణ ఉద్యమంలో ఆయన ఫుల్ టైమ్గా ఆయన తిరుగుతున్నాడు. ఆ క్రమంలో ఒక 10th క్లాస్ అప్పుడు అంతలోపు కూడా నా ఒక సందర్భం ఉంటుంది. అన్నా చెల్లెళ్ళకు బంధం ఏంటంటే రక్షాబంధన్. అది ఒక సందర్భమైనటువంటి రోజు. ఆ సందర్భంలో నా ఆర్మీ కొడుకు క్రాంతి కుమార్ కూడా పెళ్ళైన తర్వాత సందర్భం వచ్చినప్పుడు పోయి రక్షాబంధన్ కట్టేది నా బిడ్డ. వాళ్ళు చాలా సంతోషపడ్డాడు మా క్రాంతి, మా పెద్ద ఆయన. సంతోషపడి చెల్లెలకు బట్టలు కూడా ఇప్పించి తీసుకోమ్మా అని డబ్బులు ఇచ్చి మంచిగా చదువుకో, మంచిగా ఉండమ్మా అని చెప్పి ఆ మాటలు ఎత్తి చెప్పేవాడు. అట్లా అది చేసిండు. సాయి చందు కూడా అనుకోకుండా ఒకసారి మా ఊరికి అనుకున్న సందర్భంలో రక్షాబంధన్ రోజే వచ్చిండు. రక్షాబంధన్ అనేది మొత్తం వీళ్ళు ముగ్గురు మళ్ళీ కలిపే ప్రయత్నం చేస్తుంది. ఓకే, సో కంక్లూషన్కి వచ్చే ప్రయత్నం చేస్తున్నాను. వెంకటరమణ గారు, మీ పిల్లలు, మీ మనవలు మనవరాళ్ళు ఎలా ఉన్నారు ఇప్పుడు? వాళ్ళతో మాట్లాడే ప్రయత్నాలు అవన్నీ కంటిన్యూ అవుతున్నాయా? ప్రెసెంట్ వాళ్ళు ఎలా ఉన్నారు? పిల్లలు అయితే మంచిగానే ఉన్నారు. ఇక మాకు సాయి చంద్ పిల్లలు పెద్ద పిల్లలు జర, క్రాంతి కుమార్ పిల్లలు జర మరీ చిన్న పిల్లలు. అయితే వాళ్ళకు మాకు కొంచెం గ్యాప్ అయితే ఉంది. అంటే ఉండడమే వాళ్ళు ఇక్కడ, సాయి చంద్ కుటుంబం అంతా హైదరాబాద్లో నివాసం. మా పెద్ద కోడలు అంటే మా క్రాంతి కుమార్ భార్య పిల్లలు కూడా వాళ్ళు కూడా టౌన్లో ఉంటారు. టౌన్లో అంటే మా ఊరు టౌన్లో. అక్కడనే వాళ్ళు అంటే పెళ్ళి అయినప్పుడు అక్కడనే శ్రీనివాసం ఏర్పరచుకున్నారు, అక్కడనే ఉన్నారు. సరే ఉన్నప్పుడు మా ఇంటికి వచ్చిపోయే వాళ్ళు, మేము కూడా వచ్చిపోయే వాళ్ళ ఇంటికి వెళ్ళే వాళ్ళం. అంత హ్యాపీగా ఉండేది. ఆ టైంలో ఈ క్రాంతి కుమార్ సాయి చంద్ పిల్లలు పెద్ద పిల్లలు కాబట్టి కొడుకు గుర్తుపడతాడు, మంచిగా చూసుకుంటాడు, మంచిగానే తాత అని పలకరిస్తాడు, మంచిగా ఉంటాం. ఇక పాప కూడా చిన్నగా ఉన్న అమ్మాయి కాబట్టి సరే ఓసారి గుర్తుపడుతుంది, ఒకసారి గుర్తుపట్టదు. మరి చిన్నగా ఉండే నేను పోయినప్పుడు. సరే ఇంకా జర పెద్దగా కొద్దీ చెప్తారు కదా తాతయ్య అంటే ఓకే, తాతయ్య నమస్తే అని ఓకే, అంతవరకే. మరి వీళ్ళు పెద్ద కొడుకు పిల్లలు మరీ చిన్న పిల్లలు, 5-6 ఏళ్ళ. అంటే మేము కాన్పులు కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళి చేసి వచ్చినాం కాబట్టి, అంటే మరీ చిన్న ఉన్నప్పటి నుంచి కూడా మేము చూసినాం మమ్మల్ని. ఓకే, సో మనవలు మనవరాళ్ళతో మొత్తం సంతోషంగా ప్రాబ్లం. థ్యాంక్ యూ సో మచ్ అమరచింత వేద వెంకటరమణ గారు ఆర్టీవీ స్టూడియోకి వచ్చి ఒక సైనికుడికి సంబంధించి ఒక సైనికుడు తన
ఆ, జీవితంలో ఎక్కడికో వెళ్ళాలనుకున్న స్థాయికి చేరుకున్న తర్వాత అక్కడి నుంచి ఒక తండ్రి కళ్ళ ముందే మరణం పొందితే ఎలా ఉంటుందనే అంశానికి సంబంధించి మాట్లాడే ప్రయత్నం చేస్తుంది. కలిగి సాయి చంద్కి సంబంధించి కూడా తన విషయాలను కొన్ని పంచుకునే ప్రయత్నం చేస్తుంది. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. సో మొత్తంగా అయితే అది అమరచింత వేద వెంకటరాములు చెబుతున్న మాట. దేశం కోసం బిడ్డను కోల్పోయిన బాధ, దేశం కోసం ఇన్ఫ్యాక్ట్ దేశం కోసం తన బిడ్డ అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ప్రమాదం జరిగినా తనకు చెప్పకుండా తన గుండెలో దాచుకున్న తర్వాత ఆ మాట తెలిస్తే ఆ గుండె ఎంత బాధపడింది అనేది, ఆ తర్వాత సాయి చంద్కి సంబంధించి ఇలాంటి అనేక అంశాలను ఆయన మనతో పంచుకునే ప్రయత్నం చేస్తారు. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది అమరచింత వేద వెంకటరాములతో ఆర్టీవీ స్పెషల్ ఇంటర్వ్యూ. కీప్ వాచింగ్ అండ్ స్టే ట్యూన్డ్. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.